వెల్కమ్ గమనం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. చాలాసేపటి నుంచి వచ్చి ఓపిక్గా కూర్చున్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే దేవకట్ట గారికి, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతోమంది అతిథులకి, పాత్రికేయ మిత్రులకి, నటీనటులకి స్వాగతం సుస్వాగతం. Shiva Kandukuri, all the best to you, and Priyanka Javalkar, all the best to both of you. And here we have our beautiful Shreya Sharan. A hearty welcome to you. Thank you so much. That I'll dedicate to all the fans. So, Kriya Film Corp and alage Kali Productions samyuktanga manaku andistunnaటువంటి సినిమా రమేష్ కరుటూరి గారు అండ్ వెంకీ పుషాడప్ గారు అలాంగ్ విత్ జ్ఞాన్ శేఖర్ గారు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి చిత్రం. సుజనారావు మొట్టమొదటిసారిగా డెబ్యూటెంట్గా ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నటువంటి చిత్రం. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మన ముందుకు వస్తున్నటువంటి చిత్రం. జ్ఞాన్ శేఖర్ గారు డిఓపిగా వర్క్ చేసినటువంటి ఫిల్మ్. శ్రేయా శరణ్ది ఒక కథ నడుస్తూ ఉండగా ఇంకొక పక్కన మన శివ అండ్ అలాగే ప్రియాంక జవల్కర్ స్టోరీస్తో, చిన్నపిల్లల కథలతో, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉండేటువంటి బోలెడని సిట్యువేషన్స్తో సమ్మర్ నుంచి మాన్సూన్ వరకు నడిచినటువంటి ఈ గమనమే డిసెంబర్ 10వ తారీఖున మనం థియేటర్స్లో చూడబోతున్నటువంటి గమనం సినిమా. ఎవరి లైఫ్లో అయినా సరే వాళ్ళ లైఫ్ అలా ఒక తాటి మీద వెళ్తూ ఉంటే, ముఖ్యంగా బాయ్స్ మీలో చాలామంది, ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చిందనుకో గమనం మారిపోతూ ఉంటుంది. అదే వైఫ్ వచ్చిందనుకో గమనంలో ఇంకా బోలెడని మార్పులు వస్తూ ఉంటాయి. సో గమనం అనేది ఎవరి జీవితంలో అయినా సరే పెను మార్పుని తీసుకొచ్చేటువంటి విషయం. ఇదిగో ఆయన లైఫ్లో శ్రేయ వచ్చిన తర్వాత ఎన్ని మారాయో ఏమిటో, ఆ గమనం అదే అనమాట. సో అలాంటి ఈ గమనం ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయో తెలుసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 10న థియేటర్కి వెళ్ళి ఈ మూవీని వాచ్ చేయాల్సిందే. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. KLM ఫ్యాషన్ మాల్ proudly presents the pre-release event of Gamanam, powered by Big Z, Just Have, 7 Seas Entertainment. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket and Global Vision. Our media partners are My Movie Bazaar and Brochil. And our broadband partners are High Range Broadband. And also our music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Broadband partners are High Reach Broadband. So, ఇవాల్టి ఈ కార్యక్రమంలో మనం ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి ఇంకా వెళ్ళే ముందు సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూశాను నేను. అరే చాలా డిఫరెంట్గా ఉంది ఈ ట్రైలరు. మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి సినిమాల కన్నా సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సంథింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్ అనిపించింది. ఎవరు అనుకొని మొత్తం అంతా ఆరా తీసాము. మొత్తం ప్రియాంక గురించి అలాగే శ్రీయ అందరి గురించి కనిపించింది. అండ్ కొత్త డైరెక్టర్ తీశారని తెలిసింది. మరొకసారి ఆ ట్రైలర్ చూసేద్దామా? గమనం ట్రైలర్ ప్లీజ్. ఆ మొబైల్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడికి వెళ్తున్నాయో, ఎక్కడి వరకు వెళ్తాయో వాటికే తెలీదు. అలా వెళ్తూ వెళ్తూ వానే కరిగిపోతాయి. ఒకటి వానైతే ఇంకొకటి ఒంటరితో అయిపోతుంది. ఓ పిల్ల, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడొస్తాండి పిల్ల? నేను చెప్పేది వినపడతాందా? అన్నా హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజురా. మరి మనం చేసుకోవా పుట్టినరోజు? మనకు తెలియదు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో. ఒకరోజు నన్ను కూడా పేపర్లో చూస్తావు. మీ కపిల్ దేవ్, మా ధోనీలా అక్కడుంటా. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. అన్నా 300 కావాలన్నా. సర్దికి లేక సంక నాకుతుంటే బిడ్డ వచ్చి బిర్యానీ వేయమన్నదంట. ఇది పైసలు తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కడికో లేచిపోయి నిక్కా చేసుకోవాలని కదా. దానికి చెప్పుండ్రి, ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చిన ఈడ నాకు పెళ్ళయింది. ఎవరు చేస్తాడండి ఆ షొటిదంతో సంసారం? మర్యాదతో మమ్మల్ని మట్టిలో కలుపుతావనుకుంటే మర్యాదనే మట్టిలో కలిపేశా. నగరంలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ రహదారులన్నీ జలమయమయ్యాయి.
నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకు వినపడదని నాకేం తెలుసు? దేవుడు తడిసిపోతాడని ఏడుతాడారా? ఆయన చేసిన బొమ్మల్ని ఆయనే ముంచేస్తుంటే ఆయన తడిసిపోతున్నాడని ఏడుతుండారా? సమాజంలో కనిపించేటువంటి ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి ఒక పాఠ్యాంశమే. హలో, హాయ్. అక్క ఏంట్రా అంత దీనంగా వచ్చావు? ఓ, కానీ ఒకటి బాగుందిరా, నువ్వు నన్ను అక్క అని పిలవడం బాగుంది. ఐ లైక్ ఇట్. చెప్పండి, ఏంటి విషయం? మా బాధలు నీకేం తెలుస్తాయి అక్క? అబ్బా, ఇంతలోనే మీకు ఇన్ని బాధలా? అక్కడ చూడు, 10వ వరుసలో కూర్చున్న అతని ఫేస్లో ఎన్ని బాధలు ఉన్నాయో మాస్క్తో కవర్ చేసుకున్నాడు. కానీ ఏంటమ్మా నీ బాధలు? మాకేమో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ. మేము బాగానే చదువుతాం. ఆ. కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ సమాజం మమ్మల్ని యాక్టింగ్ చేయనివ్వట్లేదు. చదువుకోండి, మీకెందుకు యాక్టింగ్లు అంటున్నారు. నీ ప్రాబ్లం ఏంట్రా? అది కూడా సేమ్ ప్రాబ్లమే అక్క. సేమ్ ప్రాబ్లమేనా? కొంచెం దూకుని ఉంటే బాగుండేది కదా. ఎనీవే, నాది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాబ్లమేరా. నాకు కూడా అసలు యాక్టింగ్, యాంకరింగ్ చేయాలనుంది. నన్ను కూడా ఇప్పటికి కూడా చదువుకోమని చెప్తున్నారంటే మీ బాధలు ఎలా ఉంటాయో నాకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. ఏం చేయాలనుకుంటున్నారో చేసి చూపించండి. అదిగో శ్రేయ కూడా చూస్తుంది కాబట్టి యూ కెన్ డూ ఇట్ హియర్. ఆండ్రే కూడా ఎంజాయ్ చేస్తాడు. మొత్తం తెలుగు వచ్చేసినట్టుంది ఆండ్రేకి. ఎస్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఏంట్రా, తను కనిపించగానే నన్ను మర్చిపోయావు కదా వెంటనే. లేదు. నేనే రా ఫస్ట్ అక్కని. ఓకే, యా. ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. మేము చాలా చేస్తాం అక్క, మీకేం కావాలి? సాంబార్ చేయండి. మర్చిపోయాను సాంబార్ గురించి. మీ సాంబార్ మాత్రం పీక్స్. నీకు సెలబ్రిటీగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. ఎవరికి ఎప్పుడు ఎలా బిస్కెట్ వేయాలో నీకు బాగా తెలుసు. ఎనీవే, ఆ యాంకరింగ్ ఏదో చేయండి అయితే. ఓకే, చెప్పండి సార్. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? హలో, ఏంటమ్మా యాంకరింగ్ అనగానే మైక్ అట్టు పెట్టేశావు? అంటే యాంకర్స్ ఇలాగే మాట్లాడతాడు కదా, అందుకే. ఓ, సెలబ్రిటీలతో గ్రౌండ్ ఇంటరాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఓ, వీడు కూడా. మా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి చూసి పాడైపోయినట్టున్నారు వీళ్ళు బాగా. ఇంకేమైనా ఉంటే చేసి చూపించండి. యా. సో ఇప్పుడు మీరు సాంగ్ రిలీజ్ చేయాలండి, సాంగ్ లాంచ్ చేయాలి, చేస్తారా? కంపల్సరీ చేస్తాను. ఆవిడ అడగడం బాగుంది, మీరు చెప్పడం బాగుంది. మా దగ్గర ప్రస్తుతానికి లేదు లాంచ్ చేయడానికి. ఓకే, బాగుంది. వదిలేసినట్టయితే మీరు నాకే మొత్తం ఎసరు పెట్టేసేలాగా ఉన్నారు. అన్నట్టు నువ్వు ఈ మూవీలో చేసావు కదా? కరెక్ట్ అండి. ఏం చేశారండి మీరు ఇందులో? యాక్టింగ్ చేశాను. చాలా సృజన, హౌ డిడ్ యూ? నువ్వు బాను, యా. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు కదా, మను అన్న. వాడేడి ఒకసారి రమ్మను. మను, కమాన్. బాను, మను. మోక్ష, నువ్వు కూడా చేసావా ఈ మూవీలో? నేను ఈ మూవీలో చేయలేదు, కానీ మూవీ టీం వాళ్ళని మా చిల్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున ఇంటర్వ్యూ చేశాను. ఓహో, దాని ప్రమోషన్ కూడా చేసేసుకుంది పనిలో పని. హాయ్ హాయ్. ఏంటి ఆంటీ అన్నావా? కానా, ఓకే. దీనికి మాత్రం బాగా వస్తుంది మీకు అసలు. అప్పటి వరకు సైలెంట్గా. ఎవరమ్మా టపాకాయలు పేలుస్తున్నారు ఎల్ఈడిలో? దీపావళి అయిపోయి చాలా రోజులైంది. సరే, ఇతనితో ఏదైనా మాట్లాడించు అయితే. యాంకరింగ్ చేస్తానన్నావు కదా. మను గారు ఎలా ఉన్నారు? ఆయన బాబు ఎంత హైట్ ఉన్నారేంటండి మీరు? అమ్మో అమ్మో, ఒక యాంకర్ ఏమేం పంచులు వేయాలో అన్ని నేర్చుకొని వచ్చిందమ్మోయ్. అక్క అంతా మీ డ్రైవింగ్ అక్క. ఓకేనమ్మా, ఏకలవ్య శిష్యురాలివా నాకు? బొటన వేలిచ్చేసేళ్ళు మాట్లాడి. సారీ, చెప్పండి. అంటే అలా ఏం లేదు, బట్ సినిమా వరకు ఆ హైట్ మెయింటైన్ చేసి తర్వాత పెరుగుదామని పెరిగేశారు. బాగా కవర్ చేశారండి. సినిమాకి మీరు అలా ఒక హైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి? మీరు ఈ సినిమాకి ఈ హైట్ మెయింటైన్ చేస్తున్నారు? నా కంటిన్యూటీస్ ఉన్నాయి. ఏంటండి కంటిన్యూటీస్? ఇది కంటిన్యూటీయా? కంటిన్యూటీ కట్అవుటా ఇది? ఓకే, ఇంకేమైనా అడిగితే మీ డైరెక్టర్ నన్ను కొడుతుందేమో. మిగిలిందంతా December 10th సినిమా థియేటర్లోనే చూడమని చెప్తుంది కాబట్టి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ మోక్ష. రెమ్యూనరేషన్లో షేర్ ఏం అడగండి, ఇవాళకి ఓన్లీ డెమో మాత్రమే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రా తమ్ముడు. నేను మీ రెమ్యూనరేషన్లో షేర్ అడగాను, కానీ మీలా నేను ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. అమ్మా, ఒక హీరోయిన్కి యాంకర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి తల్లి. వెరీ గుడ్ అమ్మా. నాన్నది బిస్కెట్ ఫ్యాక్టరీయా? అయ్యో కాదండి, కోడుగుల అట్ల ఫ్యాక్టరీ. టూత్ పేస్టా? కాదు,
ఎగ్ ట్రేస్. ఎగ్ ట్రేసా? ఓకే ఓకే, సరే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మోక్ష, థ్యాంక్ యూ రా బాను, థ్యాంక్ యూ రా మను. బాయ్ బాయ్. మళ్ళీ వస్తాను. పర్లేదు, రానక్కర్లేదు. అయ్యో మళ్ళీ వస్తాను, మీరు వద్దన్నారు. పర్వాలేదు, వెళ్ళొచ్చు. రే తీసుకెళ్ళండి. అమ్మో, వదిలేస్తే ఆర్ఆర్ఆర్కి పుష్పకు కూడా వచ్చేసేలా ఉన్నారు వీళ్ళు నాతో పాటే. ఓకే, థ్యాంక్స్ అమ్మా, బాగా చేశారు. వాళ్ళలో ఇద్దరినేమో మీరు సినిమాల్లో చూడబోతున్నారు. December 10th పిల్లలది కూడా ఒక అందమైన కథ ఉంది. అది తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్ళి మనం సినిమాని చూడాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ అచ్చిరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీరు ఇరువురు కలిసి మన తెలుగు సినిమా ప్రేక్షకులకి మాత్రమే కాదు, సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులందరికీ ఎన్ని అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, అలాగే వినోదం, అలాగే శుభలగ్నం, అలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. పైగా కుటుంబ సమేతంగా చూడదగినటువంటి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ సినిమాల్ని మనకు అందించిన గ్రేట్ డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతున్నామండి. కృష్ణారెడ్డి గారు ప్లీజ్. ముందు థ్యాంక్ యూ టు సుమ్మ గారు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఎంత బాగా చెప్తున్నారు మీరు. అయ్యో సార్, అంటే మీ సినిమాలకు మేము ఫ్యాన్స్ అండి. అప్పట్లో ఎక్కువగా ప్రీ రిలీజులు లేవు, కానీ లేకపోతే అప్పుడే ఇదంతా చెప్పేసేవాళ్ళు. కానీ ఏమైనా మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. మేము ఇందాక నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో తెలియట్లేదు, బట్ ఎలాగైనా మెచ్చుకోవచ్చు అనిపించింది. ఇలాగ మెచ్చుకుంటున్నాను అంతే. తెలిసిపోయిందా సార్? నేను మేనేజ్ చేస్తున్నాను. రహస్యాలన్నీ తెలిసిపోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో December 10th నాడు మనం ఒక మంచి సినిమా చూడబోతున్నాము, ద ట్రూ ఫిలిం. ఎందుకనంటే ఫస్ట్ దాని మేకర్ సుజనారావు గారు, ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. ఆవిడ కృషి, ఆవిడ దీక్ష, ఆవిడ పట్టుదల ఈ సినిమా. ఇవాళ ఆవిడ ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు బాగా. కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా క్వాలిటీ విషయంలో కానీ, లేదా క్వాలిటీ ఇచ్చేటటువంటి వ్యక్తుల విషయంలో కానీ. ఒక పక్క నుంచి ఇళయరాజా గారిని పెట్టుకున్నారు చూడండి. అంటే మ్యూజిక్ పట్ల ఈజ్ ది మాస్టర్, అన్డౌటెడ్లీ గ్రేట్ మ్యాన్. అలాంటి ఆయన దగ్గర నుంచి ఒక మంచి మ్యూజిక్ ఈ సినిమాకి అవసరమని ఫీల్ అయ్యే తను ఆయన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు విన్నాం, పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఎంత చక్కటి మ్యూజిక్ ఆయన అందించాడో మనం వింటూ ఉన్నాం. ఇక ముఖ్యమైనటువంటి పాత్రలో ఇటు శ్రియాని ఎంపిక చేసుకోవటం, శ్రియాని కావాలని కోరి తెచ్చుకోవటం, అంటే కథ మీద ఆవిడికి ఎంత పెద్ద పట్టుందో, ఆ పట్టు ఉండటం వల్లే ఇలాగా పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని ఎంచుకుని ఏరి కోరి తెచ్చుకుంది అని అంటే రియల్లీ హెర్ గ్రేట్నెస్. అది మనం ఒప్పుకు తీరాల్సినటువంటి విషయమే. ఇక్కడితో ఆగలేదు. మంచి రైటర్ కావాలి అని అంటే ఏకంగా RRRకి పనిచేసేటటువంటి రైటర్. అచ్చిరెడ్డి గారు ప్లీజ్. బుర్రా సాయి మాధవని తెచ్చుకుని ఆవిడ డైలాగ్స్ మొత్తం రాయించుకున్నారు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఇక వీటితో పాటుగా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, ముఖ్యంగా చెప్పాలంటే శివ కందుకూరి గురించి చెప్పాలి. ఆయన పెర్ఫార్మెన్స్ ఇప్పుడే చూశాను నేను. దాని మీద చాలా చక్కటి పెర్ఫార్మెన్స్, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఆ హీరోయిన్స్ ఇద్దరు కూడా చేశారు అని అంటే, అలాంటి వాళ్ళని ఏరి కోరి తెచ్చుకుని ఈ అమ్మాయి ఈ సినిమా మన ముందు సిద్ధం చేసి పెడుతున్నారు అని అంటే 100% ఇది సక్సెస్. అది December 10th నాడు మనకు తెలిసి మనం మొదటిసారి వినే మాటే అది సక్సెస్. థ్యాంక్ యూ అమ్మ. ఒక మంచి సినిమాని మాకు ఇవ్వడం కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమ పడ్డావు అన్నీ చూస్తూనే ఉన్నాను. అలాగే ఇంతకుముందు నువ్వు చేసినటువంటి వర్క్ కూడా ఒక రోజున నాకు తీసుకొచ్చి నువ్వు చూపెడుతూ ఉంటే నాకు ముచ్చటేసింది. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఇన్ని రకాలుగా ఇటు సెట్ డెకరేషన్ దగ్గర నుంచి, ఆర్ట్ వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ చేస్తూ వెళ్ళావు అని అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అమ్మ, ఇట్స్ ఎ గ్రేట్ ఇష్యూ అన్డౌటెడ్లీ. అలాంటి మంచి ఒక అమ్మాయి ఒక మంచి ఆలోచనతోటి, ఒక అద్భుతమైన కథతోటి, దానికి ఫిట్ ఇన్ అయ్యేటటువంటి ఆర్టిస్టులతోటి మన ముందుకు తీసుకొస్తున్నారంటే రేపు ఆ ఫిల్మ్ బాగోకుండా ఎందుకుంటుంది? బాగుండే తీరుతుంది.
సో బాగోబోయే సినిమాని మనం ముందుగా చూడబోతున్నాము. ఇప్పుడు ట్రైలర్ కావచ్చు, రేపు December 10th నాడు ఒరిజినల్ సినిమా. సో ఎంజాయ్ దట్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ గమనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నటువంటి ఒక కొత్త దర్శకురాలు చిరంజీవి సుజనారావు గారిని ఆశీర్వదించడానికి వచ్చాం మేమిద్దరం కూడా. ఈ ప్రయత్నంలో దర్శకురాలుగా తనలో ఉన్నటువంటి నమ్మకాన్ని, టాలెంట్ని, ఆశల్ని, ఆలోచనల్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాలనే తపనతోటి ముందుకొస్తున్నటువంటి ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేసి నమ్మి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రముఖ డిఓపి జ్ఞానశేఖర్ గారికి, అలాగే మిగతా నిర్మాతలు రమేష్ గారికి, వెంకీ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మా కృష్ణారెడ్డి గారికి నాకు గత 30 సంవత్సరాలుగా చాలా చాలా ఆత్మీయ మిత్రుడు శ్రీ గొట్టుముక్కల పద్మారావు గారు. ఆయన కుమార్తె ఈ దర్శకురాలు సుజనారావు. ఎందుకంటే మా కళ్ళ ముందు పెరిగినటువంటి అమ్మాయి తన ప్రతిభతో ఒక మంచి కథను సిద్ధం చేసుకుని ఆ కథను సినిమాగా రూపొందించడంలో ఒక మంచి టెక్నీషియన్ని నమ్మకం కలిగించగలిగింది అంటేనే ఆ అమ్మాయి సక్సెస్ వైపు మొదటి అడుగు వేసింది, తన గమనాన్ని ప్రారంభించింది అని అర్థం. అలాంటి ఈ ప్రయత్నానికి అన్నీ కూడా నెంబర్ 1 ఉండాలి. ఈ కథని పరిపూర్ణంగా మాటల రూపంలో ప్రజెంట్ చేయాలంటే బుర్రా సాయి మాధవ్ గారు జ్ఞానశేఖర్ గారు చేసినటువంటి కృషి గారి దర్శకత్వంలో చేసిన ఎన్నో సినిమాలు మనందరం చూసాం. వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాకి దొరకడం అనేది సృజన చేసుకున్న అదృష్టం. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతంగా ఇళయరాజా గారు కావాలి ఈ సినిమాకి అనుకున్నప్పుడు ఇళయరాజా గారిని తన కథ ద్వారా ఒప్పించి ఈ సినిమాకి ఆయన సంగీతం అందించేలాగా చేసింది. ఆ సంగీతం పాటలు మనం అందరూ విన్నాం, రేపు థియేటర్లో చూడబోతున్నాం. ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది, అందరినీ ఆలోచింపచేస్తుంది, ఒక కొత్త టెక్నీషియన్కి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. రేపు 10వ తారీఖున మీ ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాని, గమనం సినిమాని మీరందరూ వీక్షించి దీన్ని విజయవంతం చేస్తారనే నమ్మకంతో మరొకసారి సృజనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అచ్చిరెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్ అండి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి శర్వానంద్కి వెరీ వెరీ వామ్ వెల్కమ్. శర్వ, ఎస్, మీరు December 10th రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలన్నిటికీ కూడా స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. మాకు తెలుసు, ఆల్రెడీ లక్ష్యకు వచ్చారు అండ్ ఇప్పుడు దీనికి కూడా ఎస్ కామన్గా. ఓకే, సో ఇవాళ ఈ సినిమా గమనం ఏదైతే ఉందో, ఈ గమనం సినిమా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు. పరిచయం అవసరం లేనటువంటి పేరు. అద్భుతమైనటువంటి కృష్ణం వందే జగద్గురుం, అలాగే కంచె, ఖైదీ నెంబర్ 150 అండ్ ఇప్పుడు RRRకి కూడా డైలాగులు రాస్తున్నటువంటి సాయి మాధవ్ బుర్రా గారు ఒక స్పెషల్ వీడియో బైట్ పంపించారు. ఒకసారి విందామా? నేను మీ సాయి మాధవ్ బుర్రా. ఈ గమనం సినిమాకి డైలాగ్ రైటర్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్కి నేను రాలేకపోయాను, కానీ నా మనసంతా అక్కడే ఉందండి. కారణం ఏంటంటే నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. కొత్త డైరెక్టర్ అయినా కూడా సుజన చాలా సృజనాత్మకమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇలాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం ఉండాలండి. ఫస్ట్ సినిమా అనగానే సహజంగా 4 పాటలు 4 ఫైట్లు పెట్టేసి హిట్ అనిపించేద్దాం అనుకుంటారు. అలా కాకుండా విలువలున్న సినిమాతో ముందుకు రావాలి అనేటువంటి ఆలోచన వచ్చినందుకే ముందు డైరెక్టర్ గారిని అభినందించాలి. నాకు కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి, మిస్ అవ్వకూడదు అనిపించిందండి. అంత మంచి కథ, కొత్త కథ, చెప్పాల్సిన కథ, చూడాల్సిన కథ. ప్రతి ఒక్కరూ, తెలుగు వారందరూ ఒక మంచి సినిమా వస్తే ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకాన్ని
ఇవ్వాల్సిన సందర్భం అండి ఇది. విలువలున్న కథతో సృజన ముందుకొచ్చారు. ప్రతి పాత్రలో జీవం ఉంటుంది. ప్రతి పాత్ర మనకు బాగా పరిచయం ఇందులో ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. శ్రీయ గారి నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సినిమాలు. అలాగే శివ, ప్రియాంక, ఇంకా ఇద్దరు చిన్న పిల్లలండి ఎంత గొప్పగా చేశారంటే నెక్స్ట్ లెవెల్, అద్భుతం. ఇంకా ప్రత్యేక పాత్రలో నా అభిమాన నటి నిత్యామేనన్ గారు యాక్ట్ చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇళయరాజా గారు పనిచేసిన సినిమాకి నేను కూడా పనిచేయటం, ఇళయరాజా గారి టైటిల్ కార్డు పడిన స్క్రీన్ మీద నా టైటిల్ కార్డు కూడా పడటం జీవితంలో మర్చిపోలేని విషయం అండి. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బాబా గారికి, అలాగే డైరెక్టర్ సుజన గారికి, నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ బుర్రా గారు. ఇంత అద్భుతమైన టెక్నీషియన్స్ అందరూ కలిసి వర్క్ చేసినటువంటి సినిమా. సృజన, నీ ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని, అండ్ అలాగే శివ అండ్ ప్రియాంక మీ ఇద్దరికి కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక రైటర్ ఇక్కడే ఉన్నారు, కన్నన్ గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కన్నన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు విష్ ద కంప్లీట్ టీమ్. అలాగే మన ఈ చిత్రానికి సంబంధించిన లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజ్ కందుకూరి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్ కన్నన్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ కెమెరామ్యాన్ యాన్ షా గారు, నేను అతను క్రిష్తో కలిసి ఎక్కువ చేస్తున్నాము. అతని వల్లనే లోపల వచ్చాను. వచ్చినప్పుడు ఇలా సుజన అంటే ఒక అమ్మాయి కథ చెప్తుంది, విను అలాంట చెప్పాడు. ఈ కథ కాదు, అది వేరే ఒక కథ. అది ఆ కథ దీని కూడా భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఈ కథ చెప్తుంది షాక్. అది యాంథాలజీ టైపే. తర్వాత అనుకోని కారణం వల్ల ఆ కథ పోయి ఈ కథ వచ్చింది. ఇది కూడా యాంథాలజీ, హైపర్ లింక్ యాంథాలజీ. ఇప్పుడు యంగ్ జనరేషన్ మొత్తం అప్డేట్ అయిపోయారు. జనరేషన్ ఈజ్ చేంజింగ్ టోటలీ. స్క్రీన్ ప్లే ఆగటం, స్ట్రక్చరింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ స్టోరీ టెల్లింగ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సినిమా అన్నీ మారుతుంది. అది మనము మారలేదంటే మన అక్కడనే ఆగిపోతాం. అది సుజన లాంటి వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ, లేదు ఏదైనా ఒక చిన్న యాక్షన్ స్టోరీ, లేదు చిన్న కామెడీ సినిమా, ఏది కావాలన్నా తీసుకుంటాం. ఒక హైపర్ లింక్ యాంథాలజీ, అదిని ఒక మంచి ఇంటర్లింక్లో ఒక మంచి మెసేజ్ చెప్పాలా. 3 ఎమోషన్, ఛాలెంజింగ్ ఎమోషన్ 3 వెళ్ళాలా. అది ఎలా హైపర్ లింక్ చేయబోతుందో అంటే ఫస్ట్ భయంగా ఉండేది, కానీ తపన పడింది, బాగా తపన. లేట్ నైట్ కాల్ చేయడం, ఇక్కడ బెంగళూరులో ఉంటే అక్కడ రావడం, ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఓకేనా అంటే అడగడం, షూటింగ్లో డైలీ చెప్పడం. ఆ తర్వాత ఆర్టిస్ట్ అలాంటే ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ తమిళ్లో ఇలాంటిది ఎక్కువ వచ్చి ఉంటాం, మలయాళంలో వచ్చి ఉంటాం. మనం ఓటీటీలో చూడంగా తమిళ్లో చాలా బాగుంది, మలయాళంలో ఎక్స్ట్రాడినరీగా ఉండి రివ్యూని చూస్తాం, అక్కడక్కడ చదువుతాం. మన ఊర్లో చేసినప్పుడు మన దాన్ని అప్రిషియేషన్ చేయాలా, మనం వెళ్ళి థియేటర్లో చూడాలి. ఇలా చేస్తుందా ఇక్కడ చేసేవాళ్ళు ఎక్కువ వచ్చినే ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. నేను ఇప్పుడే చెప్తున్నా, December 10th మీరు రివ్యూ చదివిన తర్వాత చెప్పడం కాదు, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. స్క్రీన్ ప్లే వైసు సరి, స్క్రిప్ట్ వైసు సరి, ద వే దే హ్యావ్ యాక్టెడ్ ఆల్సో. ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ ఇదివరకు మీరు శ్రేయాని చూసి ఉండరు. మీరు శ్రేయా కూడా అన్ని సినిమాలను చూసి ఉంటాడు, కానీ ఈ సినిమాలో శ్రేయా మ్యామ్ ఉండే ఎలాంటి ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఇదివరకు మీరు సినిమాలో చూసి ఉండరు. అలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు. ఆ క్లైమాక్స్ కోసం కష్టపడారు. మీరు సినిమా చూడంగా అర్థమైపో. అండ్ అబౌట్ హీరో అండ్ హీరోయిన్, అది కథలో ఉంది, అది నేను చెప్పకూడదు, కానీ బాగా చేశారు. ఎందుకంటే ఒక్కొక్క కథకి ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఎలా ఇంటర్లింక్ అయ్యి కథని ఎలా ఒట్టుమొత్తంగా చెప్తుంది అనేది ఈ కథని చూడంగా మీకు అర్థమవు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. కెమెరా వర్క్ ఆల్రెడీ చెప్పేశారు, ఇది అన్నికన్నా గొప్ప రాజా సార్. బికాస్ సౌండ్ ఈస్, మ్యూజిక్ ఈస్ నథింగ్ బట్ అదిదా ప్రాణం. ఇది అన్ని స్కెలిటన్ బాడీగా ఉంటున్నాను, లోపల ప్రాణం వచ్చినప్పుడు అది హైలైట్ అవ్వు. రాజా సార్ అది ఒక మ్యాజిక్ చేసి ఉన్నారు విత్ ఆర్ఆర్ అండ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. మీరు చూసేప్పుడు మీకు అర్థమవు. లిటరలీ
నాకు పెద్ద ఇది ఏంటి అంటే సుజన వాళ్ళ ఫాదర్ ఏమి రియాక్ట్ అవుతారంటే నేను వెయిట్ చేస్తాను. ఫస్ట్ నేను సినిమా చూసేసాను, ప్రసాద్లో చూసాము. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ చూస్తున్నారు. బికాస్ ఆయనకే ఫస్ట్ నమ్మకం లేదు. నువ్వు చెప్పాలా అండి, మీరు చెప్పండి వేరే ఏదైనా ఫైట్ కామెడీ ఏదైనా లవ్ సినిమా చేస్తా అన్నారు. కానీ ఆయన చూసేసి బయట వచ్చి ఏడ్చినే ఉండారు. అది తన కూతురు చేసింది అంటే ఒక పక్క ఉంటున్నాలో అది నీ దాడి ఆ ఎమోషన్లో కనెక్ట్ అయ్యి ఆయన బయట వచ్చి ఏడ్చినే ఉండగా కంట్రోల్ చేసి కొంచెంసేపు చేసిన ఉடனே ఈ ఫీల్ ప్రౌడ్. తమిళ్లో తిరువల్లూరుది ఒక పోయం ఉంది, ఇంద్ర పొழுதில் పెరిదోకం తన తాయింట. అలాంటే ఏంటంటే బిడ్డ కన్నప్పుడు సంతోషం కన్నా ఆ బిడ్డ గొప్ప సినిమా తీసింది అంటే చెప్పేప్పుడు వచ్చే సంతోషం దా పెద్ద సంతోషం. నాకు తెలిసి ఇక్కడ ఉండే ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు ఉంటానో, ఇక్కడ వర్క్ చేసిన ఏ టెక్నీషియన్ వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటానో ఆ ఫీల్ అవుతారు. అలాంటి గొప్ప సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కణన్ గారు. అండ్ కణన్ గారు చెప్పింది అక్షర సత్యం. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఆదరిస్తేనే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కథలు వస్తాయి. కృష్ణకాంత్ గారు, మొత్తం సింగిల్ కార్డ్ ఈ సినిమాలోని పాటలన్నీ. సో ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మేము మీ మాటల ద్వారా ఇవాళ ఈ కార్యక్రమంలో ఇళయరాజా గారిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా వచ్చేసిన దేవకట్ట గారికి, శర్వా గారికి, వచ్చేసిన పెద్దలందరూ రాజ్ కందుకూరి గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారి పాటలు వింటూ అంటే ఒక పెద్ద అభిమానం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఏఆర్ రెహమాన్ 90s అండ్ ఇళయరాజా 80s సాంగ్స్ ఎక్కువ ప్లే అవుతుంటాయి. అలాంటిది వాళ్ళిద్దరితో నేను నేమ్ షేర్ చేసుకోలేదని ఒక బాధ మాత్రం ఉండేది. ఒకటి అందులో తీరిపోయింది. ఇప్పుడు ఈ ఇళయరాజా గారు స్వరపరిచిన వీటికి నేను పాటలు రాసే అవకాశాన్ని కల్పించిన ముందు ప్రొడ్యూసర్ రమేష్ గారికి, జ్ఞానశేఖర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సో ఇంత చక్కటి కథని రాసి దీన్ని ఒక తెర రూపం ఇస్తూ సందర్భోచితంగా పాటలు క్రియేట్ చేసిన సుజనా గారిని ముందుగా అభినందిస్తున్నానండి. కొన్ని కథలు మనం థియేటర్ లోపలే వదిలేసి వెళ్తాం, కానీ ఈ కథ ఇంటి వరకు తీసుకెళ్లే కథ ఇది. నేను అక్కడక్కడ కొన్ని సీన్స్ చూడడం జరిగింది. శ్రేయ గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, శివ అండ్ ప్రియాంక గారి ఆ చిన్నపిల్లలు అసలు వాళ్ళు ముందు ఏ అనుభవం లేదంటే నమ్మలేనంతగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. సో కొన్ని జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని చిన్న చిన్న కథల సమాహారమే ఈ గమనం. దీనికి సాయిమాధవ్ బుర్రా గారు లాంటి అనుభవజ్ఞులైన రచన డైలాగ్స్ తోడవడం కానీ, మిగతా టెక్నీషియన్స్, జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ కానీ ఈ సినిమాని ఇంకా వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. సో ఈ అవకాశం కల్పించిన ఈ టీం అందరికీ నా థ్యాంక్ యూ చెప్తూ విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇళయరాజా గారిని ఎక్స్పీరియన్స్ అంటే సాంగ్ ఏదైనా పాడతారేమో అనుకున్నాం అండి. ఎందుకు ఈ పాటలు చాలా బాగున్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు. నేను పాడి వాటిని అంటారా? ఇందా కృష్ణకాంత్ గారు ఒక మాట అన్నారు, పాట పాడమని మాత్రం నన్ను అడగొద్దు, కావాలంటే నేను ఫ్లోర్ మూమెంట్ వేస్తాను అని చెప్పారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఫ్లోర్ మూమెంట్ అంటే ఫ్లోర్ పైన చేయాలి, అక్కడికి వెళ్ళి చేస్తాను. థ్యాంక్ యూ. ఫ్లోర్ మీద మూవ్మెంట్ అనమాట. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సినిమాకి సంబంధించిన ఒక చిన్న మేకింగ్ వీడియో చూద్దాం ఇప్పుడు. గమనం మేకింగ్. Hi, I'm Kamala from Gamanam. I really had to tell this story and I wanted to be part of this world, Kamala's world. Can talk but she can't hear. Me and Sujna, my director, we went to Ratnam school. We saw kids how they react and I wanted to capture their strength. I wanted to get all of that in Kamala. Priyanka Javalkar. I played this character called Zara in film Gamanam. During that look test, I understood how serious these people are about the character because there were too many minute things they were correcting. Finally, I got selected. I couldn't really understand the journey of Zara, but later on, by the end of first schedule, I could figure it out. I could start to feel the emotions, what she's feeling throughout the film. I think I did a good job. Every day there was this rain sequence or naturally rain was occurring for our shots and every day I was like all wet.
And most of the scenes we did in burqa, it was very different experience, and I really like working for this film. Hi everyone, I'm Shiva Kandakuri. So I play a character called Ali in this film, and Gamanam I think is a very, very simple film, but there's a lot of complexity to the characters, and I think that is what adds most of the beauty to this film. The character of Ali has a lot of in-depth emotion with his grandfather on screen, which is played by Charu Hassan Garu. I was personally very, very attached to my grandfather, and I was actually in fact very surprised to see that some of the situations and some of the scenes with the grandfather on screen, they were very, very similar to what I had with my own grandfather while growing up. I think I haven't seen such a dedicated artist even in any of the younger generation people that I've worked with. Coming to the director, I think Sujana is a wonderful director, and I'm sure she's going to deliver a lot more amazing films going forward. If a scene exists in the film, it exists only because it's needed and not because she wants to make a film look in a certain way. And I think that's what adds most of the beauty to our film. So I'm sure to keep you guys entertained. మూవీ ఆఫర్ నాకు నార్మల్గా ఇలా క్యారెక్టర్ ఉంది హీరో ఫ్రెండ్ వాళ్ళు చేసినప్పుడు హీరో ఎవరంటే ఇలా శివ అని చెప్పారు. నేను డైరెక్ట్ శివాకి ఫోన్ చేశాను, క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని నేను శివాని అడిగాను. నేను అడగకుండా శివ మొత్తం స్టోరీ మొత్తం చెప్పి చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇళయరాజా గారు అని చెప్పారు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్. ఒకసారి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. So the one of the character in the film is called Kamala, which is played by Shreya Saran, and half of the film where Shreya has to sit in water and act. She didn't have any makeup in the film. Some assistant for Shreya or Baba sir has to sit with the camera in the water, and there are no assistants or somebody who will change the lens and all. You can't keep anything in the water, so everything had to be up. And the room was so small that we didn't have space. We can't have a lot of people in that place. It was just the natural setup of the room, the door, and there is a small window. గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా, నీకు వినపడదని నాకేం తెలుసు. అంటే ప్రొడ్యూసర్ అయినా నేను బిహైండ్ ద కెమెరా ఐఎమ్ డిఓపి. ఐ ట్రై టు క్యాప్చర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం, పుట్ మై ఎఫర్ట్స్. నేను నేర్చుకోవడం కాకుండా సమాజానికి ఏదో నేర్పించాలన్న ప్రయత్నంలో ఉంది కదా. అంటే 2 గంటల సినిమాల్లో 30 సెకండ్లు చెప్పినా చాలు. సో దీంట్లో ఉంది, అది ఏదో చెప్పబోతుంది, అది పెద్ద స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది దీని నుండి. ఒకరోజు నన్ను కూడా పేపర్లో చూస్తావు, మీ కపిల్ దేవ్ మా ధోనిలా అక్కడ ఉంటా. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. సృజనా గారు వెళ్ళి ఇళయరాజా గారికి కథ చెప్పి ఒప్పించుకోవడం, జ్ఞానశేఖర్ గారు ఈ కథ నచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక పాపులర్ సినిమాటోగ్రాఫరు ఆయనే ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే ఆ కథ విన్న తర్వాత అనిపించింది దీంట్లో మనం పార్ట్ అవ్వాలి. ఈ కాంబినేషన్స్, కొంతమంది డైరెక్టర్స్, ఇవన్నీ ఎప్పుడైనా చేయొచ్చు. మనం ఫస్ట్ లాంచ్ అయ్యే ఫిల్మ్ కంటెంట్ ఉన్న దాంతో లాంచ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ కథ ప్రొడక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాం. దేవుడు తడిసిపోతాడని ఏడుపుతాడారా? ఆయన చేసిన బొమ్మల్ని ఆయనే ముంచేస్తుంటే ఆయన తడిసిపోతున్నాడని ఏడుపుతుండారా? నిజంగా ఈ సినిమాకి డైలాగ్స్ రాసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. తను కథ చెప్పినప్పుడే చాలా గొప్ప సినిమాకి నేను పనిచేస్తున్నాను అనేటువంటి నమ్మకం నాకు కుదిరింది. ఈరోజు నా మాటలకి ఇళయరాజా గారి నేపథ్య సంగీతం వస్తుంది అంటే అంతకంటే కావాల్సింది ఉందండి. కాలం గడవటానికి చూసే సినిమా చాలా వస్తుంటాయండి అలాంటి సినిమాలు. ఇది కాలాన్ని గెలిచే సినిమా. ఓ పిల్ల, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడొస్తాండి పిల్ల? నేను చెప్పేది వినపడతాందా? అన్నా హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజురా. మరి మనం చేసుకోవా పుట్టినరోజు? మనకు తెలియదు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో. Okay, so that was the cast and crew of Gamanam. Wishing everybody success. Anni departments lo work chesina, direction department, production, camera,
అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ చిత్రం గమనం మీ జీవిత గమనంలో మంచి పరిణామాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Gamanam powered by Big C, Just Hap and Seven Seas Entertainment. Associate sponsors are Vijayata Supermarket, Ushodaya Supermarket and Global Vision. Our movie partners are My Movie Bazaar and Brochil. Music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency, and our broadband partners are High Reach Broadband. So, తండ్రికి తగ్గ తనయుడు శివ కూడా వాళ్ళ నాన్నగారు ఎలాగైతే యునిక్ స్టోరీస్ని ఎంచుకొని అలాంటి డిఫరెంట్ సినిమాలతో ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ని సాధించారో అదే పయనంలో ఉన్నారు శివ విషింగ్ యూ సక్సెస్. అండ్ రాజ్ కందుకూరి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు ఎక్స్టెండ్ హిస్ బెస్ట్ విషెస్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ గమనం. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు మా రాజ్ కందుకూరి గారు. అండ్ ఇందాక శివ ఈ వీడియోలో చెప్తున్నప్పుడు వాళ్ళ తాతగారితో కనెక్ట్ అయ్యాము అంటే మేమందరం కూడా కనెక్ట్ అయ్యాము గురువుగారితో, శివానంద మహర్షి గారితో. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రాజ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీడియా మిత్రులకి ఇచ్చేసిన ఆహుతులకి స్వాగతం. గమనం అనే సినిమా అందరూ చెప్తారు ఏంటంటే వెరీ స్పెషల్ సినిమా, గుడ్ సినిమా, బాగుంది. కానీ నిజంగా రైట్ వర్డ్స్లో ఫ్రేమ్ చేసి చెప్పాలి, లేకపోతే అది స్టేల్గా కనిపించకూడదు వర్డ్స్. మనస్ఫూర్తిగా లోపల నుంచి వచ్చిన మాటలు చెప్తున్నాను. ఈ సినిమా నాకు ఒక 2 months క్రితం నాకు డైరెక్టర్ సుజన సినిమా చూపించారు. ప్రసాద్ ల్యాబ్లో షో వేసి, ఐ థింక్ సెన్సార్ షో అనుకుంటే నాకు చూపించారు. నేను నిజంగా ఎప్పుడైతే లొకేషన్కి అప్పుడప్పుడు 3-4 డేస్కి ఒకసారి వెళ్ళి ఒక 1 hour ఉండి టీంతో ఒక కాఫీ దాకా వచ్చేసేవాడిని. నాకు తెలియదు వాట్ దేవర్ షూటింగ్. బట్ ఒకటి గ్యారంటీగా తెలిసి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మాత్రం వస్తుందని. ఎందుకంటే క్యాన్వాస్ మీద చూస్తే ఇళయరాజా గారి మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్, జ్ఞానశేఖర్ గారి కెమెరా వర్క్, అండ్ చూస్తుంటే శ్రియా శరణ్ షీఈ్ ది లీడ్. అండ్ ఎలా చూసినా కానీ దీంట్లో అంతా టెక్నికల్గా బ్రిలియన్స్ ఉంది. అంత ఈజీగా వీళ్ళందరూ సుజనారావు అనే ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయరు, ఏదో కారణం ఉండి ఉంటుంది. నేను కథ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ప్రతి యాక్టర్ కూడా తన లైఫ్లో ఇలాంటి సినిమా ఒకటి చేయాలి. అంటే దాంట్లో ఫైట్స్ ఉండవు, డ్యూయెట్స్ ఉండవు, ఏదో కమర్షియల్ మాస్ మసాలా ఉండదు. కానీ ఈ సినిమా చూసి వచ్చాక, ఇంటికి వచ్చాక మిమ్మల్ని హాంట్ చేస్తుంది. దట్ ఈస్ అష్యూర్డ్. నేను ఇవాళ చెప్తున్నాను, ట్రస్ట్ మీ. బయటకు వచ్చాక చాలాసేపు ఇందాక మన కేకే గారు అన్నారు, కొందరు థియేటర్ దగ్గరే మనం వదిలేసి వస్తామని. ఇంటికి కాదు, ఇంటికి వచ్చిన 2 నెలల పాటు మీకు ఆ మ్యూజిక్ దగ్గర నుంచి ఆ సీన్స్ హాంట్ చేస్తాయి. అటువంటి సినిమా ఇది. ఒక్కొక్క డైలాగ్ ఉంది సినిమా జిస్ట్ అంతా అది చెప్తుంది మీకు. చివరిలో శ్రియా డైలాగ్ ఉంది, నాకు వినపడకపోయినా రోజు గంటకెట్టి నీకు పూజ చేస్తాను, కానీ నీకు వినపడదని నాకేం తెలుసు అంటుంది. ఐ డోంట్ నో వెదర్ షీ అండర్స్టూడ్ ద డైలాగ్ బికాస్ ఐ నో యు ఆర్ టెల్లింగ్ ద గాడ్ దట్ ఐఎమ్ ప్రేయింగ్ యూ డైలీ ఈవెన్ దో ఐ క్యాంట్ హియర్, అజ్యూమింగ్ దట్ యూ క్యాన్ హియర్ ఇట్. హౌ డు ఐ నో? ఐ డోంట్ నో దట్ ఈవెన్ యూ క్యాంట్ హియర్ ఇట్. See, such a heart-touching dialogue that shows the gist of the film. And another dialogue, in the trailer itself it is there, that says, ఆ దేవుడు తను తయారు చేసిన బొమ్మల్ని ముంచేస్తూ ఉంటే మీరు ఆ వినాయకుడు ఆ విగ్రహాల బొమ్మల కోసం మీరు ఎందుకు అవి మునిగిపోతున్నాయని వర్రీ అవుతున్నారా అని. ఇది ఓన్లీ దీస్ ఆర్ ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్స్. దాని ఒక 1% ఆఫ్ దట్ సినిమా జిస్ట్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది. నేనేది చెప్పాలనిపిస్తుంది. ఐఎమ్ కంట్రోలింగ్. మీరు థియేటర్లో చూడండి. దీన్ని నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు బయటికి వచ్చి ఇది చాలా మంచి సినిమా చూసామే అని అనుకుంటారు. ప్రతి యాక్టర్, ప్రతి టెక్నీషియన్ ఇలాంటి సినిమా ఒకటి చేయాలి మన జీవితంలో అనుకుంటాం. ఈ సినిమా క్యాల్కులేషన్కి భిన్నంగా చేయాల్సిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దేవకట్ట గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సార్, బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ ది క్రెడిబుల్ డైరెక్టర్స్ వీ హ్యావ్. And right from Prasthanam days, I know him. He has a very good taste. Recently also he has given a beautiful film, thought-provoking film like Republic. And Sharva, he is here. He is a brilliant actor, very choosy actor. Shiva always admires him. He says, see, the way he chooses films, he tries his best. He is different, away from the rest. That's why I admire you. And Shriya, thanks for being part of this. Priyanka, Shiva, you have done a good job. And Sujana, you have chosen the right way to start your career. And I should appreciate Nanagaru, your father, Gottimukkal Padmarao garu. He was a
strong supporter for this film, for support of everything from day one. And ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ దే హ్యావ్ డన్ ద గ్రేట్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్, వాచ్ ఇట్. అండ్ వంశీశేఖర్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ శ్రేయ మీడియా హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను నా మనసులో ఉన్న మాటలు చెప్పాను. ఐఎమ్ షూర్ యూ విల్ వాచ్ ఇట్ అండ్ డే ఆఫ్టర్ అండ్ సీ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే బాబా గారు ఈ సినిమా హౌ ఇట్ హ్యాపెండ్ ఒక్కటి చెప్పి మేము ముగిస్తాను. సత్యం బాబా గారితో వాళ్ళతో కృష్ణ గారి దగ్గర వర్క్ చేసేవారు. సత్యం యూస్ టు వర్క్ ఫర్ మీ 13 years ago వెన్ ఐ మేడ్ ఏ ఫిల్మ్ గౌతమ్ బుద్ధ. ఆ సినిమాకి పనిచేశాడు. తను ఒకరోజు ఫోన్ చేసి బాబా సార్ మీ నెంబర్ అడుగుతున్నారు, ఈ వాంట్స్ టు కాల్ యూ అన్నారు. అయ్యో అదేంటమ్మా, ఈజ్ ఎక్స్ట్రాడనరీ డిఓపి ఆయన, నేను కాల్ చేస్తాను. ఇంతలో బాబా గారు కాల్ చేసి రాజుగారు కెన్ ఐ కమ్ అండ్ మీట్ యూ అన్నారు. ఈ కేమ్ టు మై ఆఫీస్ ఆల్ ద వే, ఈ కేమ్ టు మీ narrated a line, ఇందులో శివ అనుకుంటున్నాం సార్ అన్నారు. ఆయనను సుజనారావు వచ్చి ఐ సెడ్ వెరీ గుడ్ అండి, అసలు అందులో ఇదే లేదు అంటే వీ వాంట్ టు కమ్ అండ్ మీట్ శివ అన్నారు. శివ వాజ్ షూటింగ్ మను చరిత్ర ఇన్ వరంగల్ ఎట్ దట్ టైమ్. దే వర్ సో హంబుల్, దే డ్రోవ్ ఆల్ ద వే టు వరంగల్. సుజనారావు అండ్ బాబా గారు దే కేమ్ ఆల్ ద వే టు వరంగల్, narrated శివ ది లైన్ ఇన్ caravan. Shiva immediately said, it's dream come true sir, this kind of a project one actor should get in lifetime, I am doing it. Then and there it said. That is how this project happened. Once again, thank you all so much for giving this opportunity to my son. Everyone wishes this kind of thing should happen. Indaka annaru kada ikkadunna prati parent happy ga feel avutarani. As a father, I am proud of Shiva for doing this kind of a project. Thank you all so much. We need your blessings. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. ఎస్, ఇందాక కണ്ണన్ గారు చెప్పినట్టు పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు సాధించినటువంటి విజయాలను చూసినప్పుడు ఆ తండ్రికి కలుగుతుంది అని. అదే ఇప్పుడు రాజ్ కందుకూరి గారి ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ గుమ్మరించారు. అండ్ మనం చాలా రోజుల తర్వాత దేవకట్ట గారిని శర్వానంద్ గారిని కలిపినట్టున్నాం. వాళ్ళిద్దరికీ బోలెడంత మాట్లాడుకోవడానికి ఉంది ఆఫ్టర్ ప్రస్థానం. సో ఇప్పుడు ఒక్కసారి మా కోసం శర్వా 1 second. ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ సపోర్ట్ చేయడానికి అంటే ఎంతో టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉండాలి. దీనికి రమేష్ కర్టూర్ గారు, వెంకీ పుషడప్ గారు, జ్ఞానశేఖర్ గారు కలిసి తలపెట్టిన ఈ ప్రయత్నం చాలా ఐఎమ్ రియలీ ఆనర్డ్. దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఎస్, ఐ ఆల్సో హర్డ్ దట్ రమేష్ గారు జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చారు సినిమాల మీద ఉండేటువంటి ప్యాషన్తో అని. వాట్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ అండి. మీకు అర్థం కావట్లేదు, మీరు ఇక్కడ రావడం వల్లే నాకు ఇలా ప్రీ రిలీజ్కి ఒక యాంకరింగ్ దొరికిందని. మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శర్వా, ఒక్క సాంగ్ లాంచ్ చేయరా? సాంగ్ లాంచ్. ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే అది సోల్ని టచ్ చేసేటువంటి మ్యూజిక్. ఇట్ గివ్స్ సచ్ డీప్ సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్. మెడిటేషన్లో వచ్చేంత వచ్చేస్తుంది అనమాట ఇళయరాజా గారి సంగీతం మనకి విన్నట్టయితే. మరి అలాంటి టెక్నీషియన్స్ అందరినీ అలాగే యాక్టర్స్ అందరినీ కలిపినటువంటి ప్రొడ్యూసర్స్ ఒకసారి మాట్లాడదామా? ప్రొడ్యూసర్ రమేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జ్ఞానశేఖర్ గారిని కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ తర్వాత డిఓపిగా మీ స్పీచ్ మళ్ళీ వింటాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్ కష్టాలు చెప్పుకోండి. వెంకీ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, బట్ టుడే వెంకీ గారు ఇస్ నాట్ హియర్. వెంకీ గారు రాలేదండి, జర్మనీలో ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ టైం, నాకు చాలా కొత్తగా ఉంది. సుమగారి నుంచి 0.1% ధైర్యం తెచ్చుకుంటాను. అయ్యో భలే వాళ్ళే రమేష్ గారు, అందరూ తలెత్తుకునేలాగా చేశారు మీరు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేవకట్ట గారికి, శర్వానంద్ గారికి, అలాగే మిగతా శ్రేయోభిలాషులందరూ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా నేను జర్మనీలో ఉన్నప్పుడు ఐటీలో జాబ్ చేస్తూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్ మనకి ఇదే డ్రీమ్ అన్నట్టుగా ప్రొడక్షన్ చేయాలని వచ్చాను. వస్తూ వెళ్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఒక మిత్రుడి ద్వారా గొట్టిముక్కల పద్మారావు గారిని కలవడం జరిగింది. అలా ఈ కథ వినడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పద్మారావు గారు వాళ్ళ అమ్మాయి అంటే ఇది ఏదో డిఫరెంట్ కథ ఉంటుంది అనుకున్నాను. విన్న తర్వాత కథ వినడానికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రుల్లో ఒక వ్యక్తి నా క్లోజ్ ఫ్రెండ్, తనతో పాటు వెళ్ళాను. విన్న తర్వాత ఇంత హెవీ హార్ట్, ఈ కథ మనం చేయగలమా,
ఏదన్నా కామెడీ ఫిల్మ్ ఈ టైప్ చేస్తే బెటరా? ఈ డైలమాలో నేను నా ట్రిప్ కంప్లీట్ చేసుకుని నేను బ్యాక్ వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నన్ను హాంట్ చేస్తూ ఉంది ఈ ఫిల్మ్, ఇది చెయ్యాలి మనం జాయిన్ అవ్వాలి అని. సో అలా వచ్చి వెంకీ గారికి చెప్పడం, ఆయన చేద్దామని ముందుకు రావడం, ఇక్కడికి వచ్చి ఈ ప్రొడక్షన్లో పార్ట్ అయ్యి ఇది చేశాం. దీనికి మెయిన్గా 4 పిల్లర్స్ అని చెప్తాను. సుజనా గారు తర్వాత, సుజనా గారు కథ చెప్పారు, ఆ మ్యూజిక్ ఇళయరాజా గారు అన్నారు. ఇళయరాజా గారిని ఎందుకు చూస్ చేస్తున్నారో కూడా నన్ను కన్విన్స్ చేశారు. మ్యూజిక్ రీక్రియేట్ చేయడం అది ఎవరితో పాసిబుల్, రెప్లికేట్ చేయడం ఎవరితో పాసిబుల్, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా నాకు అసలు ఇళయరాజా గారు తప్పితే ఈ ఫిల్మ్కి ఎవరు కరెక్ట్గా న్యాయం చేయలేరనిపించింది. తర్వాత జ్ఞానశేఖర్ గారు, క్రిష్ గారితో ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నీ చూశాను. క్రిష్ గారు ఫిల్మ్స్తో పాటు ఆయన చేసింది శర్వా గారి కాంబినేషన్లో మళ్ళీ ఇది రాని రోజు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సో ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చేసాము. సాయి మాధవ్ గారు బుర్రా జాయిన్ అయ్యారు. ఆయన డైలాగ్స్ అన్నదే కాకుండా డబ్బింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ ఫిల్మ్లో ట్రావెల్ అయ్యి బాగా సపోర్ట్ చేశారు. తర్వాత మాకు డైరెక్టర్ క్రిష్ గారు, రాజీవ్ రెడ్డి గారు, కన్నన్ గారు, వీళ్ళు ఫస్ట్ క్రిటిక్స్ సినిమా చూసి వాళ్ళు చెప్పిన తర్వాత సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. రాజ్ కందుకూరి గారు, ఆయన్ని కలిసిన 2 మినిట్స్కే రాజ్ కందుకూరి గారు ఒక పెళ్లి చూపుల ప్రొడ్యూసర్, ఆయన చాలా ఫిల్మ్స్ చేశారు, ఇదంతా ఒక ఎత్తు. కలిసిన తర్వాత వెంటనే ఈయన నాకు ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నానన్న ఫీల్ రాలేదు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. తర్వాత ఫిల్మ్ శ్రేయ గారి క్యారెక్టరు, శివ గారి క్యారెక్టర్, ప్రియాంక, వీళ్ళందరి క్యారెక్టర్స్ చూసిన తర్వాత ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతున్నాను నేను. సో సినిమా అయితే డెఫినెట్గా అందరినీ టచ్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ లేకపోయినా వెంకీ గారు ఫుల్ సపోర్ట్, మోరల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాతోనే ఉన్నారు. సినిమా ఏపీలో సీడెడ్ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. నైజాం ఏషియన్ వాళ్ళు చేస్తున్నారు. ఓవర్సీస్లో యుఎస్ వరకు 100 లొకేషన్స్లో రిలీజ్ అవుతుంది. మా ఫ్రెండ్స్ సదరన్ స్టార్ ఇంటర్నేషనల్, వీకెండ్ సినిమాస్ కలిపి మంచి రిలీజ్ ఇస్తున్నారు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. టీమ్ ఎడిటర్ రామకృష్ణ గారు, లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు, వండర్ఫుల్ పర్సన్, నా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి. సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. సో మేము ఫిల్మ్స్ గురించి రెగ్యులర్గా డిస్కస్ చేసేవాళ్ళం. అలాంటిది ఈ సినిమాకి అన్ని పాటలు ఆయనే రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకే రోజు ఒక సాంగ్కి 7 వర్షన్స్ ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. సుజనా గారికి ఎలా కావాలో అలా రాసి ఇచ్చారు. అది ఈ తెలిసిన కాంబినేషన్లో ఇంత బాగా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జ్ఞానశేఖర్ గారి కెమెరా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాకు ఆల్రౌండర్గా సపోర్ట్ చేసింది అన్నిటిలో జ్ఞానశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. ఓకే, కంగ్రాచులేషన్స్ రమేష్ గారు, డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్. అండి శ్రీయాస్ మీడియా వాళ్ళకి, పిఆర్ఓ వంశీశేఖర్ టీంకి, #మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. వాళ్ళ ఆవిడ అసలు ఎంత సంతోషించేస్తున్నారో అక్కడ కూర్చొని. ఎస్, జర్మనీ నుంచి వచ్చింది దీనికోసమే, ఈ రోజు కోసమే. ఆ టైప్లో ఆవిడ ఫేస్లో నాకు కనిపించేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరైనా చాలా ఎత్తుకు ఎదగాలనుకుంటారు. ఆయన ఆల్రెడీ ఎత్తుకు ఎదిగి ఇండస్ట్రీకి వచ్చారు. ఓకే, జ్ఞానశేఖర్ గారు ప్లీజ్. యా, మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్గా మాట్లాడతారా, డిఓపిగా కూడా మాట్లాడేస్తారా? నాకు ఎక్కువ మాట్లాడలేదు ఫస్ట్. ఐ థింక్ స్టేజ్ మీద మాట్లాడిన ఫస్ట్ టైం అనుకుంటా నేను. ఇక్కడ నా ఫేవరెట్స్, నాకు నచ్చిన మనుషులు ఉన్నారు, కొంతమంది మిస్సింగ్. సో నాకు అది దట్స్ మై ఎనర్జీ. వాట్ ఐ ఎర్న్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ మై పీపుల్.
వాళ్ళే నా బలం అంతా. నా చుట్టూ వాళ్ళని చూస్తే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అంతే. సో బేసికల్లీ నాకు ఈ ఫిలిం స్టార్ట్ చేయడానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, నాకు ఎనీ కంటెంట్, ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదైనా చెప్పాలి, ఎవరైనా చెప్తున్నారు అంటే ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సౌండ్ ఎక్కువ వస్తుంది. సో అది పెద్ద 100 crores ఫిల్మ్ అయ్యొచ్చు, ఒక 10 lakhs ఫిల్మ్ అయ్యొచ్చు, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో ఆ పార్ట్ నేను మిస్ అయిపోయానంటే నేను చాలా ఫీల్ అయిపోతాను. మంచి సినిమా వచ్చింది, అయ్యో నేను పార్ట్ అవ్వలేదు దాంట్లో. ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆస్ దెమ్, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆ ఉన్న నా ఇంట్రెస్ట్ అంతే అండి. ఎక్కడికైనా వెళ్ళి ఇంట్రెస్టింగ్ ఉందంటే దాంట్లో పాలు పంచుకోవాలంటుంది. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ టోల్డ్ సుజనా నాకు చెప్పినప్పుడు, మళ్ళీ దీని కథను తీసుకుపోయి మొత్తం సమ్ ప్రొడక్షన్, ఒక 10 ప్రొడక్షన్ హౌస్లు తిరగాలి, సో మెనీ థింగ్స్, సో మెనీ కొన్ని విన్నప్పుడు వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు చేసేద్దాం అనిపిస్తుంటుంది. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చేసేద్దామండి అని ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్లోనే నన్ను ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది. లేదంటే ఐ హ్యాడ్ నో ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ ఎ ప్రొడక్షన్. ఆ ఎక్సైట్మెంట్లో చేసేయాలి అంటే ఏం చేయాలంటే షూటింగ్ స్టార్ట్ చేయాలి. సో యాజ్డ్ ఎవ్రీబడి, ఆల్ మై వెల్ విషర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అందరితో మాట్లాడినప్పుడు ఓకే, కెమెరాస్ కావాలంటే ఓకే, యాక్టర్స్ కావాలంటే ఓకే. సో దట్స్ ఆల్. ఇంకా నేను ఐ థింక్ నా స్పీచ్ అయిపోయింది అనుకుంటాను. నేను ఇంకేం మాట్లాడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఓకే జ్ఞానశేఖర్ గారు, మాకు తెలుసు మీకు అలవాటు లేనటువంటి పని, మీరు ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు అని. సో కెమెరా ముందు ఉంటే చూసారా ఇలా ఉంటుంది అనమాట. మాకు ఇన్ని ఉంటాయి చూసుకోవడానికి కెమెరా ముందు, అయినా మీకు కూడా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుందిలేండి. ఓకే, ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ఒకటి దేవకట్ట గారు లాంచ్ చేయబోతున్నారు. దేవకట్ట గారు. ఎస్, రిలీజ్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. అద్భుతమైన సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది, స్టోరీ టెల్లింగ్ కనిపిస్తుంది, రియాలిటీ కనిపిస్తుంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 10th టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ 3 స్టోరీస్ కలిపినటువంటి ఒక ఆంథాలజీని చూడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. అండ్ ఇప్పుడు సుజన, నువ్వు మాట్లాడే ముందు మీ నాన్నగారి మాటలు విందాం అనుకుంటున్నాము. పద్మారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన April 1 విడుదల రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత, అలాగే జోకర్ లాంటి సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అమ్మ గట్టిగా చెప్పండి సార్, మైక్లో చెప్పండి. ఒక్కళ్ళు చెప్పారు, ఆయన సినిమాలు తీసినప్పుడు నేను చిన్నపిల్లనంట. ఆల్మోస్ట్ అందరూ నా చిన్నతనం నుంచి నా ప్రోగ్రాంలు చూశాను అన్నవాళ్లే, కానీ థ్యాంక్స్ సార్, నమ్ముతున్నా. అందరికీ నమస్కారం. నేను విందామని వచ్చాను, మాట్లాడాలని రాలేదు. 85లో నేను సినిమాలు తీయాలని సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు నాకు తెలిసి వీళ్ళంతా చిన్నపిల్లలే, అది సుమ కూడా చిన్నపిల్లే. ఎందుకంటే సుమ వాళ్ళ మామయ్య నాకు బాగా ఫ్రెండ్ అప్పుడు, దేవదాస్ గారు. థ్యాంక్స్ సార్. అయితే 85 నుంచి సినిమా తీయాలనుకోవడం వేరు, సినిమా చేయాలనుకోవడం వేరు. సినిమా చేయాలనుకోలేదు, నేను తీయాలనుకుని వెళ్ళాను. తీశాను, మంచి సినిమాలు తీశాను. April 1 విడుదల లాంటి సినిమా తీశాను, కంచుకవచం లాంటి సినిమాలు తీశాను. మా అమ్మాయి జనరల్గా, అంటే నేను ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళలేదు, తనకి డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఉందని కూడా నాకు తెలీదు. తను నేను ఎక్కడో షూటింగ్ తీసుకెళ్ళినప్పుడు వెనకాల ఒక కుర్చీ వెనకాల డైరెక్టర్ అని రాసి ఉంటుంది. అప్పుడు ప్రొడ్యూసర్లు చాలామంది ఉండేవాళ్ళు, డైరెక్టర్ ఒక్కడే ఉంటాడు. డైరెక్టర్ అని వెనకాల ఉన్నది ఆమె మనసులో పెట్టుకుని నేను డైరెక్టర్ అవ్వాలి లైఫ్లో అన్నది
జనరల్గా మహాభారతంలో ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు గుర్తొస్తుంది నాకు. తను ఎవరి దగ్గర పని చేయలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఏ సినిమాకు ముందుకు పోలేదు. డైరెక్ట్గా ఒక డైరెక్టర్ అనే ఒక కుర్చీ చూసి డైరెక్టర్ అయింది ఆవిడ, మా డాటర్. నిజంగా గర్విస్తున్నా నేను. తను స్టార్టింగ్లో చిన్న చిన్న యాడ్ ఫిలిమ్స్ తీస్తూ ఉండేది. తీసి నేను చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాను. ఆ తర్వాత దానికి జ్ఞానశేఖర్ గారు తోడై డిఓపిగా బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ యాడ్ ఫిలిమ్స్ తీసిన తర్వాత అవి చూసి ప్రొడ్యూసర్ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసేసి మేము సినిమా తీయాలనుకుంటున్నాం అంటే, నాకంటే ఎక్కువగా నమ్మిన ఆ ప్రొడ్యూసర్స్ని కానీ, నాకంటే ఎక్కువగా నమ్మిన శ్రేయ లాంటి హీరోను, వీళ్ళు ప్రియాంక జ్వాల్కర్ వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అద్భుతమైన సినిమా అద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా ఒక తండ్రిగా ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పద్మారావు గారు. ఎస్, మేమందరం ఆశిస్తున్నాము ఈ సినిమా చాలా బాగా ఆడాలి అని. ఏంటి అసలు ఇలా అనేస్తున్నావు సృజన? నువ్వేమో కుర్చీ మీద డైరెక్టర్ అని చూసి నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకున్నావు. నేను ఎక్కడో మైక్ చూసి యాంకర్ అయిపోయాను. సో నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడాల్సిందే, నేను నీకు మైక్ ఇస్తాను. సృజన, ఎస్, దిస్ ఈజ్ లేడీస్ అండ్ జెంట్మెన్ ప్రెజెంటింగ్ టు యూ ది డెబ్యూటెంట్ డైరెక్టర్ సృజన రావ్. గమనం సినిమాతో ఒక మంచి కథని మనకు అందిస్తున్నటువంటి సృజనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ నమస్కారం. అది కరెక్ట్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, శర్వా గారికి, దేవకట్ట గారికి, ఎస్వి కృష్ణారెడ్డి అంకుల్కి, రాజ్ గారికి, అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఐఎమ్ లిటిల్ నర్వస్. లైక్ నేను ఎప్పుడూ మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడలేదు. సో నేను ఫస్ట్ ఒక సినిమా చేయాలి, కథ రాసుకోవాలి అనేప్పుడు నేను ఒక అందమైన కథ రాసుకున్నా. బట్ ఆ కథ ఈ సినిమా కాదు, వేరే సినిమా. ఆ కథ రాసుకొని నేను చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను, చాలామందిని కలిశాను. అండ్ ఫైనల్గా ఆ ఫిలిం, ఆ స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు దానికి ఒక బ్రేక్ పడింది. ఎవరి మిస్టేక్ కాదు, బట్ ఈ కథ ఇప్పుడు నేను చేయలేదేమో అనుకున్నా. దాని తర్వాత ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ అ లాంగ్ టైమ్. అరే, నా ఫిలిం స్టార్ట్ అవుతూ ఆగిపోయిందే, ఇప్పుడు ఎలా, లైక్ డైరెక్టర్ అవ్వాలనుకోవడం డ్రీమ్ కదా, అది స్టార్ట్ అయిపోతూ అయిపోయింది అని ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అండ్ దెన్ తర్వాత నేను గమనం రాయటం జరిగింది. గమనం రాసి నేను ఒక చిన్న కథలాగా రాశాను, బాబా సార్కి పంపించాను. బాబా సార్ చెప్పారు, ఈ కథ చాలా బాగుంది, ఐ విల్ ప్రొడ్యూస్ దిస్ మూవీ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. దెన్ నేను అది ఇంకా నమ్మలేదు. లైక్ ఇది ఒక చిన్న కథ, దాన్ని ఇంకా సినిమాలా చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. దాని తర్వాత బాబా సార్ చెప్పారు, ఒకసారి కనన్ గారిని వెళ్ళి స్క్రిప్ట్ చెప్పు అని. కనన్ గారు చెప్పడం జరిగింది, కనన్ గారికి నచ్చింది. తర్వాత సాయి మాధవ్ గారికి చెప్పండి, వెళ్ళి కలవాలి సాయి గారిని, రైటర్ని అని. సో సాయి మాధవ్ గారికి వెళ్ళి చెప్పి, సాయి మాధవ్ గారు చాలా బాగుంది అంటే, అంత పెద్ద రైటర్ ఎస్ చెప్పడం గేవ్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు మేక్ దిస్ ఇన్ టు అ ఫిలిం. దెన్ శ్రియా వచ్చారు, శ్రియాని వెళ్ళి కలవమన్నారు. శ్రియా కలవంగానే శ్రియా స్క్రిప్ట్ చాలా బాగుంది, చేద్దామన్నారు. దెన్ ఐ మెట్ ఇళయరాజా సార్. ఇళయరాజా సార్ని దగ్గర నుంచి చూడడం వాజ్ మై డ్రీమ్. అది ఆ డ్రీమ్ పూర్తవుతుంది అనుకుని వెళ్ళాను ఇళయరాజా సార్ని కలవడానికి. బట్ ఇళయరాజా సార్ కథ విని నేను ఈ సినిమా చేస్తాను అన్నప్పుడు ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ, అంటే ఆ సంతోషానికి లిమిటేషన్స్ లేవు. ప్లస్ అది మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. లైక్ కలిసిన ప్రతి మనిషి ఇది చాలా బాగుంది, ఇది చేద్దాం, ఇది చాలా బాగుంది చేద్దాం అంటుంటే ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ. తర్వాత శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, ఎవ్రీబడి కేమ్ ఇన్ టు దిస్ అండ్ లైక్ ప్రాపర్గా ఇట్లా ఫిట్ అయ్యారు. ఒక పజిల్లో ఇట్లా అన్నీ నీట్గా ఫిట్ అయితే ఇట్ బికమ్స్ అ బిగ్ డయాగ్రామ్ కదా, అట్లా ఒక పెయింటింగ్ లాగా అందరూ ఫిట్ అయ్యారు. సో అప్పుడు అనిపించింది
అది ఏదైతే ఫస్ట్ నేను కథ రాసుకున్నానో అది జరగలేదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ బిగ్ యాక్సిడెంట్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఇన్ లైఫ్. బట్ నౌ ఐ రియలైజ్ దట్ దేర్ ఆల్ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్. లైక్ ఏదైనా ఒక జరగలేదు, తప్పు జరిగింది ఆర్ అన్నప్పుడు సంథింగ్ ఫర్ అ బిగ్గర్ కాజ్ అనేది నాకు ఈరోజు అర్థమైంది. దట్స్ హౌ గమనం జరిగింది నా లైఫ్లో. అండ్ అంతే. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, మై ఎడిటర్ రామకృష్ణ ఎర్రం, బికాజ్ మేమిద్దరం కూర్చొని చాలా రోజులు చేసేవాళ్ళం, లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. And I'm thankful to Shreya for accepting to be my Kamala, and the way she portrayed. నేను ఒక ఆడియన్స్, నేను ఒక అమ్మాయిలా ఎప్పుడు శ్రేయాని ఆ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి మీరు ఎవరు చూసుండరు. అండ్ యుల్ ఆల్ బీ సర్ప్రైజ్ లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ బీయింగ్ మై అలీ అండ్ జారా. దే హవ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. అండ్ Banu and Manu, I also want to say, ఇది 3 కథలు అంటే ఇట్స్ లైక్ చిన్న పిల్లలు ఉన్నారు కదా బాను మను, వాళ్ళు గతంని వెతుకుతూ ఉంటారు. లైక్ నేను ఎలా, నా పుట్టుకేంటి, నేనేంటి అని. అలీ అండ్ జారా ఏమో ఫ్యూచర్ని వెతుకుతూ ఉంటారు. లైక్ ఫ్యూచర్లో ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, యాంబిషియస్గా ఉంటారు. కమలా ఈజ్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్. షీఈ్ లైక్ ఎవ్రీ డే వర్కింగ్ హార్డ్ టు లిసన్. తనకి చెవులు వినపడవు కదా. తన ఏమేంటంటే ఒక మదర్గా నా కొడుకు ఏడ్చినప్పుడు వినాలి, వాడు నవ్వినప్పుడు వినాలి అని ఒక కోరికతో, ఐ మీన్ లైక్ షీఈ్ లివింగ్ ఇన్ ప్రెజెంట్, లైక్ షీఈ్ డ్రీమింగ్. కమలా ఇస్ అ క్యారెక్టర్ హూ ఈస్ డ్రీమింగ్ దట్, అండ్ there's lot of faith and hope. There's lot of faith and hope in this film. And I want to thank everybody. We got it. Thank you. I want to thank Ilayaraja sir for doing this film, and Sai Madhav garu, Ramakrishna, and our costume designer Aishwarya Rajesh, and my art department and stunt master, and everybody, Satyam for showing me Shiva's picture, and all the team of my direction department, and everybody, camera department also, and Narayana and everybody. Thank you. And I want to thank my producers. నేను ఫస్ట్ టైమర్ అయినా నన్ను నమ్మి నాతో ఈ సినిమా చేయించినందుకు రమేష్ కరుటూరి గారు, వెంకీ గారు, అండ్ బాబా సార్, జ్ఞానశేఖర్ గారు. థ్యాంక్ యూ. ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఆయన వాట్సాప్లో పంపించేసేయమని చెప్తున్నారు. అంతేనా సార్? రుజునా, ఏంది అసలు మాట్లాడలేనని చెప్పి ఎంత మాట్లాడేవో తెలుసా అసలు? మొత్తం పేజీలు. ఐ నో ఇట్ జస్ట్ కేమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అని. సో పాస్ట్లో బతికేవాళ్ళు, ప్రజెంట్లో ఉండేవాళ్ళు, ఫ్యూచర్లో ఉండేవాళ్ళు అందరికి కలగలిపినటువంటి కథని మనం December 10th థియేటర్కి వెళ్ళి చూసేద్దాము. అండ్ ఇప్పుడు ఎస్ అర్థమైందమ్మా. ఒక్కొక్కసారి మా యాంకరింగ్లో కూడా అలాగే జరుగుతుంటుంది. మొదలు పెట్టడమే కానీ ఎక్కడ ఎండ్ చేయాలో మాకు కూడా అర్థం కాదు. సో ఇప్పుడు మ్యూజిక్ మాస్టర్ గురించి ఇందాకటి నుంచి అందరం మాట్లాడుతూ ఉన్నాం. 1000కి పైగా సినిమాలు, కొన్ని వేల పాటలు, ఎన్ని అద్భుతమైనటువంటి కథలు మనకి. ఇళయరాజా గారు సినిమాలకు అందించినటువంటి పాటలతో పాటు మనం కూడా, మన కథలు కూడా వారి పాటలతో పాటు ట్రావెల్ చేశాయి. అంత జర్నీ మనందరికీ ఇళయరాజా గారితో పాటు ఉంది. సో ఇళయరాజా గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాము. రాజా సార్. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై నిష్ఠుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. ఇళయరాజా సార్. ఎన్నో రాత్రులొస్తాయి గాని చాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని చేది వేడి చెమ్మ.
complete genius. తకిట తదిమి తకిట తదిమి తందన జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం ముందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి నాకు ప్రైమరీ థింగ్ ఎక్కడ నాకు డిఫరెన్స్ యాటిట్యూడ్లు పాడించే విధానం అది ఇళయరాజా, అది ఇంటెన్సిటీ నుంచి వస్తుంది. మిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా బాటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, నేను చాలా ఆరాధించే మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ 80s లో నాకు ఎన్నో హిట్లు ఇచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఇందు వదన కుందర గన మంద గమన మధుర వచన గగన జగన సొగసులనవే When you go into Ilayaraja's house, it's like a pilgrimage. You know, everything is so right and is so aesthetic and so subtle and beautiful, and it's all very organic. There's nothing superfluous, there's no plastic. चीनी कम है थोड़ी थोड़ी तुझ में है कम. Raja's a genius. He's just fantastic. निन्नु कोरी वर्णन वर्णन. He's the greatest musician or the composer born in this country. You have rock and roll, or you have blues, you have Ilayaraja hits. It's actually, it's a genre in itself. Very few good artists of his caliber get the opportunity to enjoy the love and adulation and respect even from peers. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. No, Ragama Gayatri was a sort of a song that you didn't expect from Ilayaraja. చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట. Even a non-singer can sing. Yeah, an example. I said it should be like ye dil divana hai divana dil hai ye. I sang the song because I know he's a fan of his Dida. Na 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 na. సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. நீங்கள் எங்கே இருந்தாலும் எங்கே சென்றாலும் உங்களை தொடர்ந்து வருவது என் இசை மட்டுமே என்பது எனக்கு நன்றாக தெரியும். Yes, music accompanies us wherever we go, and Ilayaraja Garu is that music. He is the music that touches our soul. So happy that Gamanam Cinema ki Maestro Ilayaraja Garu music ni andincharu. మనం దాన్ని వినబోతున్నాము, చూడబోతున్నాము. మరి అందరూ వేదిక మీదకి వచ్చి మాట్లాడే ముందు ఆర్ బ్యూటిఫుల్ శ్రియ, తనని మనం ఇష్టం సినిమాతో ఎంతగా ఇష్టపడ్డామంటే ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్గా మాకు ఆర్ఆర్ఆర్లో కూడా అట్లా జస్ట్ కనిపించారు. ఏంటి అనేది చూడడానికి మేము 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాము. ఈలోపు దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ గమనం మూవీ. సో శ్రియ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాము. ఏం కావాలి? దీని సంగతి కొంచెం ఆఫీస్లో ఏంటిది? ఫ్రీగా వద్దు, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు. అది సరే, ఆ విషయం ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు తెలుసా?
సరే ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిలీడని నేర్పిస్తున్నా. విసిలా ఒక్కటిచ్చానంటే జిప్పు పగులుతుంది. చిన్ని 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 ఆశలు నాలో రేగినే. దాని పేరు అల్లోవి తగదిన్న తందాన, దాని రూపు నువ్వేలో ఈ తగదిన్న తందాన. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. నీ నీరాకు కోసం కంటున్నాయి కలలు. వేణు మాధవా సామిరంగా బాగుంది, పిచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి జారింది. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఓ పిల్ల, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడొస్తాండు పిల్ల? నేను చెప్పేది వినపడతాందా? దానికి చెప్పుండ్రి, ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చిన ఈడ నాకు పెళ్ళయింది. ఎవరు చేస్తాడండి ఆ షొటిదంతో సంసారం? నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకు వినపడదని నాకేం తెలుసు? Okay, so Shreya, wishing you all the best and Ilayaraj. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి మేము నిర్మాతల్ని ముందుగా ఆహ్వానించేస్తున్నాము. ఎస్, జ్ఞానశేఖర్ గారు అండ్ రమేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే డైరెక్టర్ సృజన టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్సో ఆర్ శివ కందుకూరి అండ్ ప్రియాంక జవల్కర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివ అండ్ ప్రియాంక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కణన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణకాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొకసారి రాజ్ కందుకూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, నౌ లెట్స్ ఇన్వైట్ అవర్ స్పెషల్ గెస్ట్ ఫర్ టుడే దేవకట్ట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అవర్ హీరో శర్వానంద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ శ్రేయా శారన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పద్మారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హే, బిత్తిరి సత్తి కూడా వచ్చాడు. బిత్తిరి సత్రి, యువర్ వెల్కమ్ రే. అండ్ ఆర్ బాను, కమాన్. మను అండ్ బాను టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, ఆర్ పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హ్యాష్ మీడియా నుంచి మనోజ్. బ్యాక్డ్రాప్ ఒకసారి మూవీ పిక్చర్ ఫ్రీజ్ చేయండి పీసీఆర్ టీమ్, అండ్ సౌండ్ రెడ్యూస్ చేయండి. May we also request Andre to please come onto the stage? Andre? నేను పిలుస్తున్నా నిన్ను, రాడంట. Yeah, you only call him, no? He's not coming. He doesn't want to come. Okay, got that.
ఎడిటర్ రామకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు టికెట్. ఎస్, దేవకట్ట గారు అండ్ శర్వా టికెట్ పర్చేస్ చేయాలి. ఎక్కడ మా ప్రొడ్యూసర్ గారు రండి. శివ ప్లీజ్. కొంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లే. హలో, డబ్బులు డబ్బులు. చూసారా అసలు చిన్నోడిని ఎక్కడ నిలబడాలో కరెక్ట్గా తెలుసు వాడికి. చెప్పాను కదా వీళ్ళు అసలు ఫ్యూచర్ ఖతర్నాక్ అసలు. అబ్బా వేసావురా నాకు, మళ్ళీ నన్ను చూసి నేర్చుకున్నాడంట. ఓకే, సో ఇప్పుడు ప్రియాంక మాటలు విందామా. ప్రియాంక ప్రియాంక యువర్ ఆన్ హిట్ రో ఇస్ గోయింగ్. యా, ట్యాక్సీ వాలా, తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫుల్ ఇట్లా సిక్సర్ కొడుతూనే ఉంది. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరందరు ఇక్కడికి వచ్చినందుకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ దేవాకట సార్, థ్యాంక్ యూ శవ సార్ ఫర్ బీయింగ్ హియర్. We just made a really good film. It's a film of quality. So I just want to thank my producers. Nanu ee movie lo cast chesinanduku, and Sujna and my co-actors Shiva and also Shreya, Saran, kids, Banu and Ilayaraja sir, KK garu. Thank you so much. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది that all of us together we made like really good film. I hope you go and watch it on 10th. And thank you. Okay, Priyanka, and let's hear Shiva. Shiva, talk now. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. Sharvana, thank you so much for taking time out and being here. And Deva sir, thank you so much for being here. It really means a lot that you could make it to our event today. సో ఐ థింక్ ప్రతి ఒక్క యాక్టర్కి ఒక రిలీజ్ అనేసరికి ఎక్కడో అక్కడ కొంచెం ఒక నర్వస్నెస్ ఇవన్నీ ఉంటాయి. నాకు కూడా కొంచెం ఉంది అన్డౌటెడ్గా. బట్ ఒకటైతే ఫర్ షూర్ అండి, ఐ థింక్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరం కూడా ఈ సినిమా చూసిన తర్వాత వీఆర్ వెరీ వెరీ కంటెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీరు కూడా సినిమా చూసిన తర్వాత మీ అందరికీ కూడా చాలా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ నాకు తెలిసి ఈ సినిమా నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా కలుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సుజనా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అలీ అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. సో అండ్ ఐ థింక్ యుల్ బీ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఇలానే చాలా చాలా స్టోరీస్ ఇంకా చెప్పాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ స్టోరీస్ as well. అండ్ సుజనా ఇస్ లైక్ దట్ క్లాస్మేట్ వీ హ్యావ్ ఇన్ స్కూల్ అండి. అస్సలు చదువుకోలేదు అని చెప్పి 100 మార్క్స్ తెచ్చుకుంటారు చూడండి, అలాంటి స్టూడెంట్ సుజనా. ఫస్ట్ టైం డెబ్యూటెంట్ అని పేరుకే కానీ బట్ షీస్ డెలివర్డ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మీరు అందరూ 10th December ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే అంటారని నేను అనుకుంటున్నాను. బాబా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ ద కెమెరా. మీ క్రాఫ్ట్ మీద ఉన్న లవ్ చూసాక, ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్, I started to respect cinema even more. Every single day working with you was such a pleasure, sir, and thank you so much. My producers Ramesh Gariki, Venki Gariki, and also Baba sir again, thank you so much for the opportunity. Ilanti cinema namminanduku naaku oka chance ichinanduku. My co-actors Priyanka. So నాకు Priyanka, I think ఇండస్ట్రీకి రాకముందు కూడా she was one of my first friends from film. And అలాగే ప్రియాంకతో కలిసి ఒక సినిమా చేయడం, ఇట్ వాస్ వండర్ఫుల్. a beautiful actress, and I think Kamanamlo Priyanka performance మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది.
And Shreya, thank you so much for being a part of this film. I think it takes a lot of guts to do a film like this, considering where you are professionally. And I think you added so much beauty to the film that cannot be explained in words. And I think Kamala అని ఒక క్యారెక్టర్ చాలా రోజులు గుర్తుండిపోతుందని నేను అనుకుంటున్నాను. మనకి యూజువలీ ఒక సినిమా స్టోరీ విన్నప్పుడు యాక్టర్స్కి చాలా క్యాల్కులేషన్స్ వస్తాయి. అంటే ఈ సినిమా కమర్షియల్గా వర్క్ అవుతుందా, మనకి కెరియర్ వైజ్ ఎలా హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ మైండ్లోకి వస్తాయి. బట్ గమనం అనే ఈ ఒక్క స్టోరీ నేను విన్నప్పుడు అవేవి నాకు గుర్తు రాలేదు. టెక్నికల్ టీమ్ ఎవరున్నారు, హూ ఇస్ బిహైండ్ ద ఫిల్మ్, ఇవేవి నాకు గుర్తు రాలేదు. ఈ స్టోరీ వినగానే అరే ఈ సినిమాలో నేను ఉంటే చాలు అనుకున్నాను. అలా నాకు ఈ గమనం అనే సినిమాలో ఐ బికేమ్ అ పార్ట్. అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ చాయిస్. సో ఎర్లీ ఆన్ ఇన్ మై కెరియర్ నాకు ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ సినిమా, ఇలాంటి ఒక మంచి సినిమా నా కెరియర్లో వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. The other amazing thing about this film is Ilayaraja sir giving the music. I think ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగే ఉంది నాకు. ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ నేను పుట్టక ముందు నుంచి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ వింటూనే ఉన్నాను. మేస్ టు ఇళయరాజా మ్యూజికల్ అని ఉన్న పోస్టర్ మీద నా ఫేస్ ఉండడం, ఇట్ జస్ట్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఫిలిం హ్యాపెన్ టు మీ. సో December 10th థియేటర్స్కి రాబోతున్నాము. లాస్ట్ వీక్ బాలయ్య గారు అఖండతో తెలుగు సినిమా ఆడియన్సెస్ అంతా తెలుగు సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో చూపించారు. సో అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి నాకు తెలిసి December 10th నాడు మా సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమాతో పాటు రిలీజ్ అయ్యే వేరే సినిమాలన్నింటినీ కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ దట్ తెలుగు సినిమా గెట్స్ బ్యాక్ టు ఇట్స్ గ్లోరీ. అలాగే మా సినిమాని ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. వంశీ అన్న, శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక బ్యాక్ బోన్లా ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లారు. అలాగే మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ మనోజ్, రాము, థ్యాంక్ యూ బ్రో, యూ గైజ్ ఆర్ లైక్ ఫ్యామిలీ. చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాని. సో December 10th మా ఈ హంబుల్ అటెంప్ట్ మీ అందరికీ నచ్చుతుందని చాలా హోప్తో ఉన్నాను. అండ్ లైక్ దే సే ఆడియన్స్ ఇస్ కింగ్. సో మీ రెస్పాన్స్ కోసమే ఐఎమ్ వెయిటింగ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ సీ యూ అట్ ద సినిమాస్ ఆన్ December 10th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. బిత్రి ఏమైనా మాట్లాడతావా? అంటే లేటుగా వచ్చావు, మళ్ళీ ఏదైనా ఒక ముక్క చెప్తావా? మైక్ పనిచేస్తుందా నీకు? మైక్ ఏం క్యారెక్టర్ చేసావు? చెక్లో అట్లాంటివి ఇవ్వరు, దీనికి పట్టుకో. మాట్లాడితే ఇక అదే పాయింట్లు వేసుకున్న పంచలే ఇక ఇంకా నువ్వు పంచలే. ఏం క్యారెక్టర్ అక్క? ఎప్పటికి నీ గురించే మాట్లాడాలా ఇక? అరే నీకు ఈ సినిమాలో ఏం క్యారెక్టర్ అని అడుగుతున్నా. ఏం క్యారెక్టరా? నాకు 2 శిష్యులు ఉన్నారు, గ్రేట్ స్టార్స్ ఉన్నారు ఇంట్లో. అదిగో పెద్ద స్టార్స్ వాళ్ళు. నువ్వే తయారు చేసినావా నాయన వాళ్ళని? అట్లా ఒకడు బాను, ఇంకొకడు మను. ఈ సినిమాలో చిన్న రీల్ చూడంగానే అర్థమైంది మేడం. సృజన రావు గారు నిజంగా మేడం నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు లేడీ డైరెక్టర్ అంటే పాష్గా ఉంటారు కదా అని పోయి నేను ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా షేక్ అండ్ ఇవైనా ఆమె దూరం ఉండి నమస్తే పెట్టింది. నీ గురించి తెలిసిపోయింది ఆవిడకి ముందే. కానీ మేడం జర దొడ్డుగుంటుంది కానీ ఆలోచనలు మొత్తం సన్నగా ఉంటాయి. నిజంగా అంటే ఒక్క ట్రైలర్తో అర్థమైపోయింది మేడం. మొత్తం ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయిపోయింది అది. ఇప్పటికీ అందులో 2 తెప్పలు ఉంటాయి, ఒకటి వాన్ అయిపోతుంది, ఇంకోటి ఆనే మెలిగిపోతుంది అనేది అయితే ఇట్లా ఆర్ట్ టచింగ్ అనమాట. గొప్ప ఫిలాసఫీగా ఉంది అది. అట్లా శ్రీయా మేడం చూస్తుంటే అయితే గిన్ని ఒకతానేసి చూపెడితే నాకు షాక్ అనిపించింది మేడం. ఇన్ని ఇట్లలో చేసి అంటే అన్నీ ఒకటేసారి మన హండీ బిర్యానీ పెట్టినట్టుంది అది. తినలేకపోయినాం మేము. ఏడు నుంచి చిరంజీవి సారు, ప్రభాస్ అన్న ఇంతమందితో ఇప్పటికీ మళ్ళా అట్లనే చాకులెక్కున్నారు. బా తారీఫ్ చేయాలా మేడం. కానీ ఇస్త్రీ ఏడ చేపిస్తారు మేడం ఎంటికలు మీరు? ఆవిడ ఎంట్రికలు చేయిస్తారు, నేను మొహానికి చేస్తూ ఉంటాను ఇస్త్రీ. అంటే మన ఈ గుంతల రోడ్ లెక్క మనకి ఏంది అసలు మొత్తం నువ్వు కూడా చేసుకొని ఆగుతలేవు కదా ఈ నడమ మొత్తం. అది చేసినావు కదా జయమ్మ సినిమా. అసలు సత్తి తర్వాత మాట్లాడతాం మనం. అన్న శర్వన్న జర చూసుకోయే జర ఆగుతలే అన్న. జ్ఞానవేల్ అన్న, సారీ అన్న జ్ఞానశేఖర్ అన్న, ఇక్కడ చూడు జరా. జ్ఞానశేఖర్ అన్న పట్టి పిలిపించిండు. నా కారు పంచర్ అయింది, సెల్ల ఛార్జింగ్ అయిపోయింది, ఇన్ని చెప్పినా కూడా నువ్వు రావాల్సిందే ఖచ్చితంగానంటే శ్రీయా మేడం కోసం 2 మాటలు చెప్పాలి నేను. అదే ఒక్క నిమిషం. వాళ్ళ ఆయన ఇక్కడే కూర్చున్నాడు, దాని తర్వాత ఎవరు వాళ్ళ ఆయన పేరు శరణ్. ఏం పేరు? ఆండ్రేడా? నాకు మైకులో మనకు
అట్లా వస్తుంది అక్క రివర్స్లా. నీకు ఏదైనా చెప్పి ఫైనలీ నువ్వు బిత్తిరివని చెప్పి సరే వదిలేస్తావు నాకేం నువ్వు లేదా అక్క, ఇప్పుడు బిత్తిరి ఉన్నానా నేను? నువ్వు అట్లా అయిపోయావు నీ DNA లో. మూడో వేవ్ గత్తర వచ్చింది, ఇంకా బిత్తిరి చేస్తానా నేను? 2 ఏళ్ళు అయిపోయింది అక్క. శ్రేయ మేడం గురించి నిజంగా అందరు తెలుగు వాళ్ళు ఇలా సినిమాలో చూస్తుంటే, సృజనారావు గారు అందరిని కలిపిన తీరు చూస్తుంటే, ఇలా సియాజీ షిండే గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది అనేది ఒకటి చిన్న వాయిస్ చేస్తాక. ఇక్కడ చూస్తుంటే తెలుగులో పండుగ రోజు కనిపిస్తుంది చూసారా, వెరీ గుడ్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాకులో ఉంది. ఇలాంటి వాళ్ళంటే తెలుగు వాళ్ళగా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి? మొట్టమొదటిసారి చూడు పిల్లలు చూడు ఎక్కడ అడుక్కునే వాళ్ళలా ఉన్నారా వాళ్ళు, కానీ అక్కడ చూస్తే వాళ్ళందరికీ బిత్తిరి సత్తి గురువైపోయాడు. అంటే నేనే అన్నమాట. చూసారా కవి తనకు తాను ఎంత గొప్పగా వర్ణించుకుంటాడు. అవును ఏంటక్క నీ గుంతలన్నీ ఎక్కడ పూడ్చుకున్నావు? నేను మొత్తము లపం వేసుకొని పూడ్చుకున్నాను. రోజు ఒక్క గుడ్డు తిను, గుంతలన్నీ పూడ్చుకుపోతాయి. ఆ గుడ్డు నేను నెత్తి మీద పగలగొట్టాలి ఇప్పుడు. శ్రేయ గారిని చూడటానికి 2 కాళ్ళు సరిపోవటం లేదు. నీకు మాత్రమే అర్థమైంది ఇది. తర్వాత మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థం వేరే ఉంటుంది. నీకు కూడా కింద చాలా కామెంట్స్ వస్తాయి, ఆ తర్వాత నువ్వు ఓపెన్ చేసుకొని చూడు. అక్క నువ్వు నన్నే రిమిక్స్ చేస్తున్నావా? లేదు అసలు నేను మ్యాషప్ చేస్తున్నా. మరి అక్క మీద కూడా ఒక కవిత్వం చెప్పాలి కదా. ఇక్కడ స్టేజ్ మీద 3 ఆడవాళ్ళ గురించి నువ్వు జోకులు వేసావు. రేపు నేను చూసుకుంటాను ఈ సంగతి. ఆమె శ్రేయ గురించి, నా గురించి, ప్రియా దోనో మిల్కర్ కదా. డైరెక్టర్ గురించి మాట్లాడావు నువ్వు. నీ పంచాయతీ పెట్టిస్తాను. ఇను దోనో మిల్కర్ కదా, ప్రియా దోనో మిల్కర్. అదిగో మళ్ళీ 4 ఆడవాళ్ళ గురించి కూడా జోకేసావు నువ్వు. మంచిగా ఉంది. అట్లనే కందుకూరు అన్నగా తమ్ముడు, చిన్న తమ్ముడు, ఆయన ఇంగ్లీష్లో వార్తలు చదివినట్టు అట్లా చదివేసిండు ఏందక్క. పాటలన్నీ హిందీలు ఉన్నాయి, నీ మాటలన్నీ ఇంగ్లీష్లు ఉన్నాయి. సినిమాలో తెలుగులు ఉంటాయా? డైలాగులు ఉంటాయి కదా, నమ్మొచ్చు కదా. అయితే తెలుగు డైలాగుల కోసం థియేటర్కి పోవాలి. ఎన్నడక్క 10 తారీఖే కదా. అవును, నువ్వు చేసిన సినిమా నన్ను అడుగుతున్నావు చూసావు. అరే డౌట్ ఉన్నదాక నీకు అన్ని ఇస్తారు కదా స్క్రిప్ట్ ముందుగాల లేదు వెనకాల లేదు. బోరు కొట్టుంటే థ్యాంక్ యూ శర్వానందన. మొన్ననే మనం ఇంటర్వ్యూ చేసుకున్నాం ముఖాముఖి. జర మంచిగా అయింది నాయన, జర నేను మంచిగా అయింది అంటున్నా. నువ్వు ఎప్పటికీ మంచిగా మన ఇద్దరం అంతే అక్క, అంతే. మన గతుకుల రోడ్లు. థ్యాంక్ యూ సో మచ్. మన కేకే అన్న, మన ఇయ్యాల రాజా సార్. ఎవరు? ఇయ్యాల రాజా సార్ మ్యూజిక్. ఇళయరాజా సారు ఇయ్యాలటికి రాజానే అంటున్నాను. ఆయన అస్సలు ఎప్పటికీ రాజానే. అవునక్క, తమిళోళ్ళు ఆడ నల్ల రంగు దొరకదా, ఎవరు గడ్డాలకు రంగు వేసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళని వదిలేసి అక్కడ తమిళ సార్ రంగు వేసుకోడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో అస్సలు. ఎందుకు ఇది తమిళోళ్ళకి అర్థం కాదు లేక నువ్వురా. నేను ఎవరు చూడరు. నేను పెట్టిస్తాను. అయినా నువ్వు తప్ప ఎవరు లేరక్క ఈవెంట్లకు. యాంకర్ నువ్వు తప్ప ఎవరు లేరిడా. వాస్తుకు నువ్వే అల్కగున్నావు, స్టేజీలో అల్కగుంటాయి. என்னடா பேசுற உன்னை பத்தி இப்ப போட போறாங்க பாரு. లేదక్క పెసరపప్పు కాదు, మినపగుళ్ళు. మొత్తం మినపగుళ్ళే నీకు. మొత్తం మినపగుళ్ళు. మొత్తం నీకు వాస్తుకు అవే సెట్ అయ్యింది. ఫుల్ వెనకాలే నించున్నారు చూడు కన్నన్ గారు, ఆయన గురించి మాట్లాడావు నువ్వు. థ్యాంక్ యూ అక్క, నన్ను గెలికినందుకు థ్యాంక్ యూ. ఏవేవో మాట్లాడేసిన అనవసరంగా నీకు మైక్ ఇచ్చినా నేను. ఇవ్వు సారీ అండి. ఒక్కసారి శానిటైజ్ ఏమైనా చేయాలా? ఈ మైక్ అక్కర్లేదు కదా దేవకట్ట గారు, మీకు పర్వాలేదు కదా? అంటే మీరు ఆర్డర్ ప్రకారం వెళ్ళాలా? ఓకే, అయితే శ్రేయాని యా ఆయన కాదు, ఆయన ఒక ఆర్డర్ వేసుకున్నాడు. అందరికీ నమస్కారం. చూసావా మనం మాట్లాడితే ఇదంతా రెస్పాన్స్ లేదు, ఇది వేరే సెపరేట్ రెస్పాన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సర్వా. Thank you, Baba sir, for making every frame look like a painting. This movie is this movie because of you. Thank you, Sujana, for writing a beautiful film, for giving me Kamla and making Kamla live. Thank you for being part of the film. Thank you for making it so amazing. And thank you, sir. But one person who's missing here is Sujana's mother. And behind this film, there is hard work of a lot of people. Thank you all for being here. It's been a beautiful journey to be here, and I hope I continue to get your love, and I hope that I always stay in your heart and become part of your life. Thank you. Thank you so much, Shreya. As usual,
ఎస్ ద మోస్ట్ గార్జియస్ అండ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ శ్రేయ అని మేము చూడడానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆర్డర్ ప్రకారం దేవకట్ట గారు మీరే కదండి ఇప్పుడు? I want Sarva to be last, okay? ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ గమనం టీమ్. ప్రస్థానం కలిపిన గమనం అయ్యారు మీరు ఈరోజు. నైస్ టు సీ యూ శర్వ బీయింగ్ ఆన్ ద సేమ్ స్టేజ్ విత్ యూ. ఈ సినిమా గురించి నాకు దాదాపు ఐడియేషన్ స్టేజ్ నుంచి తెలుసు. జ్ఞాన నేను అప్పుడప్పుడు కలుస్తుంటాం, మా స్టోరీలు కానీ లేకపోతే మేము చేసే వర్క్ గురించి షేర్ చేసుకునేటప్పుడు. ఆ రోజు ఎంత తన కళ్ళలో ఎంత ప్యాషన్ ఉందో ఈ రోజుకి అంతే ప్యాషను అంతే ఎఫర్ట్ ఉంది. అండ్ ఈరోజు చాలా నేర్చుకున్నాను సుజన అబౌట్ యూ. అండ్ వెన్నెల ప్రస్థానం చేసేటప్పుడు క్యారవాన్ డ్రైవ్ చేసేవాడు నేను పొద్దున్నే సెట్కి. శర్వా దానిలో పడుకొని వచ్చేవాడు. ఆ రోజులు చాలా ప్యూర్గా ఉన్న రోజులు అవి. అటువంటి ఎఫర్ట్ తోటి మనం స్కల్ప్చర్ లాగా పనిచేసినప్పుడు మంచి సినిమా వస్తుంది. ఇప్పుడు నాకు ప్రతి అడుగున ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి షాట్లోనూ చాలా లైఫ్ కనిపిస్తుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఎప్పుడు శర్వా అంటే జ్ఞాన ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన వెంటనే తను ఫస్ట్ కన్విన్స్ చేసింది శ్రేయ గారిని. అండ్ నేను ఎప్పుడూ శ్రేయ గారిని స్క్రీన్ మీద ఓన్లీ ఒక హీరోయిన్లా చూడలేను, ఎందుకంటే చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఆమెది. అండ్ చాలా రిఫ్లెక్సెస్ కానీ ఇవన్నీ గివెన్ అన్ ఆపర్చునిటీ షీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనిపించేది అనమాట. ఎప్పుడైతే జ్ఞాన శ్రేయ గారిని కన్విన్స్ చేశారో ఐ థాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ ఈరోజు టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చూస్తుంటే అంటే ఒక మంచి ఐడియా చుట్టూ మంచి మనుషులందరూ చేరుతారు, మంచి టాలెంట్ చేరుతుంది. సుజనా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ సో ఫార్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ అవుట్ ఆఫ్ ద పార్క్ అండ్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్, హార్ట్ ఉన్న ఫిల్మ్ ఎప్పటికీ చనిపోదు. దాని వాల్యూ ఎన్నో రకాలుగా అది రీక్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ గమనం విల్ బి ఏ మెమరబుల్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ నాకుంది. అండ్ శివ అండ్ ప్రియాంక లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ కన్విన్సింగ్, వెరీ ఇన్ టు ద క్యారెక్టర్స్. అండ్ ద కిడ్స్, అరే నీకు ఆల్రెడీ ఒక పెద్ద స్వాగ్ ఉందిరా, నువ్వు మొత్తం వేసేస్తావు అనుకుంటున్నాను నేను అందరినీ హీరో అయితే. సో బ్యూటిఫుల్ కిడ్స్, ఇట్స్ లుకింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. And I'm wishing all the very best for a great success and for a memorable milestone to take off for you. Okay? Thank you. Thank you so much, Devakatta garu, for being so very patient and being there throughout the event. And Sharva, yes, please, Sharva. సుమ గారు, మీరు నేను కామన్ అనుకుంటా ఇంటర్వ్యూస్కి. మనం డిసెంబర్ 10th సినిమాలు అన్నీ ఖాతా తీసుకున్నాం, ఖాతా తీసేసుకున్నాం ఆల్రెడీ. లక్ష్యం ఒకటి అయిపోయింది మనకి, ఇప్పుడు ఇది కూడా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ. యాక్చువల్లీ మొన్నే ఫంక్షన్కి వచ్చి లక్ష్య సినిమాకి వచ్చా. సేమ్ ఇదే ఈవెంట్, ఇదే పిఆర్ఓలు, ఇదే మొత్తం అంతా సేమ్ టీం. ఎందుకు మళ్ళీ వస్తున్నాను బాబా చెప్పా. బాబా మొన్నే వచ్చాను, ప్లీజ్ ఒక్కసారి కుదిలే ఇంకెవరన్నా అంటే, లేదు కంపల్సరీ రావాలి అన్నాడు. సో ద మెయిన్ రీజన్ టు కమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ బాబా. ఎందుకంటే తను అంటే మళ్ళీ ఇది రాని రోజు నుంచి వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ థింక్, ఎందుకు బాబా నీకు అవసరమా అని. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాం కదా ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి. సో వద్దు అంటే, లేదు శర్వా, ఐ రియలీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ అని ఒక పాయింట్గా సినిమా కథ అని చెప్పడం జరిగింది. విన్నప్పుడు నాకు కూడా అరే ఇంత మంచి కథ అంటే, మంచి కథ విన్నప్పుడు జనరల్లీ అంటే ఇందాక కందుకూరి గారు అన్నట్టు అరే ఈ సినిమాలో పార్ట్ అయి ఉంటే చాలు అనిపిస్తుంది, కానీ కొన్ని సినిమాలు చేయలేము బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇలా అయినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ స్టోరీ. అండ్ గమనం, సో చాలా వరకు ఇందాక దేవాలయం కూర్చొని అనుకుంటున్నాం, గమ్యం, ప్రస్థానం, జర్నీ, ఇది గమనం. సో అన్నీ ట్రావెల్ మీదే ఉన్నాయి. అండ్ అందరం ఒకే వేదిక మీద నుంచి ఉన్నాం. దేవా, ఇట్స్ సో నైస్ టు మీట్ యూ. అండ్ పాటలు ఏంటంటే, ఇళయరాజా గారితో ఒక్క సినిమా అన్నా చేయించుకోవాలి అరే అని ఒక ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది దేవా ఫస్ట్ ఫిల్మ్తోనే ఇళయరాజా గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాను ఒప్పించుకున్నా అంటే దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేయరు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రాజ్, అమిత, శివ, యువర్ ఐ మీన్ ఇందాకే అనుకుంటున్నాం, లైక్ యూఆర్ అ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. Undoubtedly, I wish, you'll reach heights for selecting scripts like this, and to you too. And director,
మీ గురించి నేను బాబా ద్వారా చాలా వింటా ఉన్నా. సో ఐ విష్ ద హోల్ టీమ్ హోల్ సక్సెస్. అండ్ December 10th రిలీజ్ అవుతుంది, అన్ని సినిమాలు ఆడాలి. సో ఐ విష్ గమనం టీమ్ ఆల్సో ఆల్ ద బెస్ట్. అండ్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి, December 10th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మిస్ అంటే సారీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శ్రేయ ఒక్క సెకండ్ కూడా కమ్ హియర్. We've had a blast in our careers. We all shot ఒక సినిమా నువ్వా నేనా అని చేసాం. అండ్ అంతకుముందు లైక్ చరణ్ ఇంట్లో లేకపోతే we've been friends for a long time. అండ్ ఇందాక ఆయన్ని ఫస్ట్ టైం కలిశాను, ఆండ్రూని. హాయ్ ఆండ్రూ. సో ఒక్క సెకండ్ 1 ఇంచ్ కూడా అసలు ఏమీ మారకుండా అప్పుడు సంతోషంలో శ్రేయ ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఈవెన్ నౌ అండ్ ఐ లవ్ యూ శ్రేయ. So, and you've been selecting very good scripts of late. So, all the very best and welcome back. Okay, thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. అండ్ జ్ఞానశేఖర్ గారు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్న నువ్వు చెప్పాలా ఏమైనా? చెప్పమ్మా, మళ్ళీ ఫీల్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. సుమక్క మైక్ ఇవ్వలేదని. ముఖ్యంగా మేము ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకి, ఉత్తమాభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులు ప్రస్తుతం మన భారతదేశంలో ఇంత పాండమిక్లు ఇన్ని జరుగుతున్నా సరే థియేటర్కి వచ్చి సినిమాల్ని వీక్షిస్తున్నారు అంటే అది తెలుగు ప్రేక్షకులు. మీరు ఇలాగే బాధ్యతగా జాగ్రత్తగా వచ్చి సినిమా థియేటర్స్లో చూస్తారు అని. ఆన్ December 10th విల్ సీ యూ విత్ గమనం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండ్ బాయ్.